only believe, only believe, all things are possible, only believe, only believe, only believe, all things are possible, only believe. Lord, Lord, believe. Lord, I believe. all Things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా దేవుడవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, సర్వశక్తిమంతుడవు, నీవు తప్ప వేరే దేవుడు లేడు ప్రభువు. అవును తండ్రి. మమ్మల్ని సృజించిన వాడవు, పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవుడవు. yes lord. ఈ వర్తమానం యుద్ధకు మమ్మల్ని పిలిచిన దేవుడవు. హల్లెలూయా. ఓ దేవా, నీవు వర్తమానము రహస్యంగా మా పేరును పిలుస్తున్నది. హల్లెలూయా. ఓ దేవా ప్రభువా, మా పేరును మేము గుర్తించి నీ మనస్సులో మా ఎడలను కలిగి ఉన్న ప్రణాళిక అది బోధించబడినప్పుడు అది మేమే అని అది మాకు బయలుపరిచిన దేవుడవు. హల్లెలూయా. ఓ దేవా ప్రభువా, సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాము. మా అందరితో మీరు మాట్లాడండి. ఓ దేవా, నిలబడిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. వాక్యమును మా ఎదుట తెరువు ప్రభువా. మిమ్మల్ని చూచే విధముగా నీ యొక్క ప్రణాళికను మేము ఎరుగు రీతిగా వాక్యమును బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి మా అందరితో నువ్వు మాట్లాడమని సమయంలో ప్రార్థిస్తున్నాను. రోగగ్రస్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఓ దేవని రక్తము ద్వారా వారిని పరిశుద్ధపరిచి సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ప్రతి దయ్యమును పాతాళంలో బంధిస్తున్నాం తండ్రి. ఈ సమయంలోనే నీ పరిశుద్ధాత్మ వెళ్ళి వారిని ముట్టి తాకి స్వస్థపరచుటకు సహాయాన్ని దయచేయి. హల్లెలూయా. ఓ దేవా, మాట్లాడు వారిని, విను వారిని అభిషేకించు. హల్లెలూయా. కంప్లీట్గా స్థలాన్ని ఆధీనంలో తీసుకుని కంట్రోల్లో ఉంచుకునండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును తెరిచి మా అందరితో నువ్వు మాట్లాడు. మన ముందున్న సమయాన్ని సమర్పిస్తూ డెడికేట్ చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక.
కొన్ని విషయాలు దేవుడు నా మనస్సులో ఆయన ఉంచిన ఆలోచనను బట్టి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మేబీ నేను సంఘకాలాలు ఈరోజు నేను మాట్లాడడం లేదు, బట్ ఐ వాంట్ టు స్పీక్ ఏ స్పెషల్ సబ్జెక్ట్. ఒక అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. నేను మేబీ నెక్స్ట్ వచ్చే ఆదివారం నుండి నేను ఆ యొక్క సంఘకాలాన్ని కొనసాగిస్తాను. రియలీ మిమ్మల్ని అందరినీ చూచట చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఏమైనా చాలా దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి ఇంతవరకు మీరున్నారు. ఏమైనా ఖచ్చితంగా అది వాక్యం ఎడల ఆసక్తి అని నేను నమ్ముతున్నాను. నిజమేనా? ఆచారంగా రాలేదు కదా, ఎవరో పిలిస్తే ఇక్కడికి రాలేదు కదా. వాక్యమేనా మిమ్మల్ని ఆకర్షించింది? వాక్యము కాకుండా మరి ఏ దానికి ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. వర్డ్, వాక్యము ఒక వ్యక్తిని మారుస్తుంది. వాక్యము ఒక వ్యక్తిని రక్షిస్తుంది, మరణంలోని జీవంలోకి తీసుకొస్తుంది. ఫోకస్ ఎప్పుడు కూడా వాక్యం మీద ఉంచండి. దానికోసం ఎదురు చూడండి, దానికోసం ప్రార్థించండి. త్వరగా రండి, ఒక గంట ముందు రండి, నీ సీట్లో నువ్వు కూర్చో, తల వంచు, ప్రార్థించు. ప్రభువా, యు హ్యావ్ టు స్పీక్ టు మీ. నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా. నేను నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను ఎక్స్పెక్టేషన్, ఎదురు చూపు ఉండాలి. దెన్ రియల్లీ దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రశ్నకు జవాబిస్తాడు. నువ్వు కలిగి ఉన్న ఆశకు జవాబిస్తాడు ఆయన. ప్రతి ఒక్కరూ ఇలాగనే ఉండండి. సిన్సియరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యథార్థత చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇప్పుడు నేను కోర్స్ చదువుతాను. నేను గాడ్ బ్లెస్ యు, దేవుడు మళ్ళీ దీవించును గాక. దయచేసి కూర్చోనండి. నేను కొన్ని విషయాలు సారీ అలానే ఉండండి. నేను కొన్ని లేఖనాలు నేను చదివేసి నేను కూర్చోబెట్టేస్తాను ఒకేసారి. ఆ తర్వాత నేను వర్తమానంలోకి నేను వెళ్తాను. నేను ఆమేన్. నౌ లెట్స్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము. నేను చాలా చాలా నెలల క్రితం నేను దీన్ని మాట్లాడాను, బట్ నేను మరొకసారి నేను దాని ద్వారా నేను వెళ్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఒకదాన్ని మనకు విప్పుతాడని నమ్ముతున్నాను నేను. ఆమేన్. Numbers 21, chapter 21, verse 5. సంఖ్యాకాండము 21వ అధ్యాయము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను. నేను తీసారా ప్రతి ఒక్కరు? ఆమేన్. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేవు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదనేది. See, they don't have the revelation. వారికి ప్రత్యక్షత లేదు కాబట్టే అలాంటి మాటలు వస్తున్నాయి. They didn't have real revelation. What is happening? అక్కడ ఏం జరుగుతుందో దాని యొక్క ప్రత్యక్షతను వారు కలిగి ఉండలేదు. దేవుని యొక్క మనస్సులో ఆయన ఏం కలిగి ఉన్నాడో, ఆ ప్రజలను ఎందుకు ఆ మార్గంలో తీసుకెళ్తున్నాడో ఆ ప్రత్యక్షత వారికి లేదు. ఎందుకొరకు ఆయన వారిని అక్కడికి తీసుకెళ్తున్నాడు? తన శక్తిని చూపించుట కొరకు, తను ఏమై ఉన్నాడో వారికి బయలుపరచుట కొరకు. నేను యెహోవా ఈరే అయి ఉన్నాను, యెహోవా రాఫా అయి ఉన్నాను, స్వస్థపరచువాడను, ఆహారం దయచేయువాడు. అంతేనా? టు రివీల్ హిమ్సెల్ఫ్, తన్ను తాను బయలుపరచుకుంటుట కొరకు ఆయన ఆ స్థలంలోకి వారికి తీసుకెళ్తున్నాడు. కానీ ప్రత్యక్షత లేకపోవడం వలన దేవునికి విరోధముగా వీళ్ళకి మాట్లాడుతున్నారు. దేవునితో కాదు, సేవకునితో మాట్లాడినా అది దేవునికి విరోధంగా మాట్లాడినట్టే. దేవుడు లేడు అక్కడ, మోషే ఉన్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు దిగొస్తున్నాడు వెంటనే. మోషే కాదు, పాములు పంపింది అక్కడ. మోషేతో మాట్లాడితే మోషే ఏం చెప్పలేదు, దేవుడు స్వయంగా దిగి వచ్చి పాములు పంపించాడు. ప్రవక్తలు దేవునికి ప్రాతినిధ్యం వహిస్తారు.
ప్రవక్త నిలబడ్డాడు అంటే అక్కడ నిలబడి ఉన్నది దేవుడు. వినండి, ఈ మాట వినండి. ప్రవక్తలు దేవుని స్థానంలో నిలబడతారు, కానీ ఒక యాజకుడు సంఘం స్థానంలో నిలబడతాడు. నిజమేనా? ప్రజలందరి బదులు యాజకుడు లోపలికి వెళ్తాడు. యాజకుడు లోపలికి వెళ్తున్నాడంటే సంఘం అంతా లోపలికి వెళ్ళినట్టే. ఇస్ దట్ రైట్? నిజమేనది. ఒక ప్రవక్త సంఘం ఎందుకు వస్తున్నాడు అంటే దేవుడే సంఘం ఎందుకు వస్తున్నాడు. ప్రాఫెట్, ఒక ప్రవక్త దేవుడి బదులు వస్తున్నాడు, యాజకుడు సంఘం బదులు లోపలికి వెళ్తున్నాడు. యాజకుడిని చూసి సంఘం అంగీకరిస్తున్నాడు. వారు విడుదల పొందిన వారు, నేను వారిని క్షమిస్తున్నాను. నేను పట్టుకున్నారా దాన్ని మీరు? ఇక్కడ మాట్లాడుతున్నది మోషేతో కాదు. ప్రతి సంఘములోను, ప్రతి పాస్టర్ అయినా కావచ్చు, ప్రతి బోధకుడైనా కావచ్చు, రిమెంబర్, నువ్వు బోధకుడితో ఏం మాట్లాడుతున్నా దాని ఎఫెక్ట్ పైనుండి వస్తుంది, దాని ప్రభావం పైనుండి వస్తుంది. దేవుడు తన యొక్క సేవకుని పక్షంగా నిలబడతాడు. వినండి ఏం జరుగుతుంది కింద వాళ్ళు మాట్లాడినప్పుడు. నీళ్లు లేవు, ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా, మోషే కాదు, మోషే కాదు, ఇక్కడ దేవుడు యెహోవా. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. తీర్పు ప్రకటించబడినది. వాక్యమునకు విరోధమైనది అది మరణము. ఎనీథింగ్, అది ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి ద్వారా అది కావచ్చు, అది మృత్యువు. అందుకే సంఘంలో వాక్యమునకు విరోధమైన, దేవునికి విరోధమైనది ఏది వచ్చినా ఆ సంఘమునకు అది మరణము. దాన్ని వివేచించే శక్తి సంఘమునకు ఉండాలి. వివేచించే శక్తి ఈ ప్రతి ఒక్కరు రావచ్చు సంఘంలో, కుదరదు. వాక్యము ద్వారానే ఎవరైనా సంఘంలోకి రావాలి. అపోస్తులు ఏం చేశారు? ఎఫెసీ సంఘ కాలంలో వాక్యము కాకుండా వస్తున్నా బయటికి వెళ్ళ, నీవు బహిష్కరించారా లేదా? అపోస్తులు కాకాయ అపోస్తులు చెప్పుకునే వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పౌలు బోధించు, నువ్వు బోధించడం లేదు, నీవు బయటికి దోసివేశారు. వారికి ప్రాధాన్యత ఏంటి? మనుషులు కాదు, వాక్యము. సంఘమున్న ఈ బండ మీద నా సంఘమును కడతాను నేను. సంఘం ఈ వాక్యం మీదనే కడతాను నేను. ఈ వాక్యం మీద నిలబడినప్పుడే సంఘం కదల్చబడదు. మనుషుని ఆధారపడి ఇక్కడికి ఎవరైనా వస్తున్నట్లయితే మీరు తప్పిపోతారు. నన్ను చూస్తే తప్పిపోతారు. వాక్యాన్ని, స్వరాన్ని వినండి. స్వరం ఈ సంఘంలో నిలబడినట్లు చేస్తుంది నిన్ను. సంఘంలో నిలబడినట్లు చేస్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలని ఇష్టపడవు నీవు. ఇంకా కారణం, నువ్వు వెళ్తున్నావు, నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే నీ దృష్టి పాస్టర్ మీద ఉంది, బోధకుని మీద ఉంది, కానీ వాక్యం మీద లేదు. అందుకే ఆదివారం రావడానికి ఇష్టపడరు కొంతమంది. ఎందుకో వాక్యం మీద లేదు వారి దృష్టి. కరెక్టేనా? నిజమే నేను మాట్లాడుతున్నాను. నేను వాక్యము మీద దృష్టి ఉండి ఆసక్తి కలిగిన వారు లాగుతుంది వారిని. అలాను పిలుస్తుంటే లాగుతుంటుంది వారిని. వెళ్ళాలి. ఈ రోజు ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు. ఆకర్షించేది దేవుని స్వరము. నా గొర్రెలు నా స్వరమును వినును. నా గొర్రెలు, ఒక కాపరి పిలిచాడు అంటే గొర్రెలు పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుడు ఆదివారం ఇక్కడ బలిపీఠం దగ్గరికి ఆదివారం వస్తున్నాడు అంటే నువ్వు ఎలా ఇంట్లో కూర్చుంటావు? స్వరం బయటికి వెళ్తుంటే ఎక్కడ కూర్చుంటే ఆయన గొర్రెలు ఎక్కడ కూర్చో నేరుగా వచ్చేస్తాయి. వాక్యం ఇంపార్టెంట్. ఏమాన్? ఓ, ఆసక్తిగా ఉన్నారా అందరూ? ఏమాన్? మీ కాళ్ళ నొప్పులు రావు. ఇంకా వినండి వినండి వినండి, కాళ్ళ నొప్పులు రావు మీకు. హల్లెలూయా. ఏమాన్? నా
ప్రజలను కరువగా ఇజ్రాయేల్లో అనేకులు చనిపోయేరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవాకు వారి విరోధంగా ఏం మాట్లాడలే, మోషేతోని విరోధంగా మాట్లాడారు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతాం, వీరికి ఇప్పుడు బయలుపాటు వచ్చింది. మేము మాట్లాడింది మోషేతో మాత్రమే కాదు, యెహోవాతో కూడా. యెహోవాకును మీకును విరోధముగా, యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసేదేమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనేరి. ఎప్పుడు కూడా శిక్ష సంఘాన్ని క్రమపరుస్తుంది, తీర్పు సంఘంను సరిదిద్దుతుంది. ఆయన ఏమి నిన్ను వచ్చి అడుక్కోడు, ఏమనుకోవద్దమ్మా అని, ఏమనుకోవద్దమ్మా, నేను కావాలని అలా చేయడం లేదు, నా గురించి నేను చూపించుకోవడానికి నేను చేస్తున్నా అని ఏం చెప్పడు ఆయన. శిక్ష వచ్చిందంటే మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది, ప్రత్యక్షత వచ్చేస్తుంది. దీనికోసమైన ఇలా చేస్తున్నాడు ఆయన. అందుకే కొంతమంది విశ్వాసులకి శిక్ష అవసరం. శిక్ష వచ్చిన వెంటనే చెప్పేస్తారు, నేను అసలు పాపం చేశాను, నేను తప్పుగా మాట్లాడాను, నేను. ఓ గాడ్ బ్లెస్ యు. వెనకాల ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి, నిద్రపోబాకండి. మంచి ఎయిర్ కండిషనర్ బిల్డింగ్ ఇస్తాడు దేవుడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన యొక్క పరిస్థితిని చూస్తున్నాడు కదా, ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఇప్పటికీ ఇది కానిమ్ము, ఓ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా దేవుడు మోషే ప్రార్థనే వింటాడు. ఎందుకంటే ప్రజలకు దేవునికి మధ్య యాజకుడు, మధ్యవర్తి. ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి ఇప్పుడు రెమెడీ ఇస్తున్నాడు. రెమెడీ అనగా విరుగుడు, తన యొద్ద నుండి విడిపించబడే ఒక రెమెడీ అనగా ప్రాయశ్చిత్తము, లేకపోతే అటోన్మెంట్ అనొచ్చా. రెమెడీ అనగా ఒక స్వస్థత అనవచ్చు. డాక్టర్స్ ఇచ్చేది రెమెడీ. ఒక జబ్బు వచ్చింది అనుకోండి, డాక్టర్స్ ఏమి ఇస్తారు, ఒక రెమెడీ ఇస్తారు, ఒక ప్రికాషన్స్, లేకపోతే కొన్ని మందులు ఇస్తారు వాళ్ళు. కానీ దేవుని యొక్క మందు వేరు. ఇక్కడ ఆయన ఇంజక్షన్ ఇవ్వలేదు, సిరప్ ఇవ్వలేదు. సిరప్ ఇవ్వలేదు. ద గ్రేట్ ఫిజిషియన్, గొప్ప వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇంజక్షన్ ఇవ్వలేదు, సిరప్ ఇవ్వలేదు. కానీ ఒక ప్రత్యేకమైన వెర్రితనము, ప్రజలందరికీ వెర్రితనము. ఆయన ఇచ్చే రెమెడీ ఏంటంటే ఏమీ లేదు, ఒక స్తంభాన్ని స్థాపించు, ఆ స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని ఒక చేసి దాని మీద తగిలించు. ఎవరు చూసి నమ్ముతారో వారు మరణములో నుండి జీవములోనికి తాడుతారు. ఈ యొక్క వైద్యుడు చాలా ప్రత్యేకమైన వైద్యుడు. ఇతని యొక్క డాక్టర్ చదివిన చదువు వేరు, ఇతని యొక్క ఆలోచన వేరు, ఇతను నడిపించే నాయకత్వం వేరు, కోర్సు వేరు. ఇతను చదివిన సర్వాంతర్యామి, సర్వ జ్ఞానం కలిగిన వాడు. అసాధ్యమైన దాన్ని కూడా చేసి చూపిస్తాడు. జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు, జ్ఞానులను ఎంతో తెలివి కలిగిన వారు సిగ్గుపరచుట కొరకు సాధారణమైన కార్యాలను ఎన్నుకుంటాడు. చాలా సాధారణమైన కార్యాలను ఎన్నుకొని వారిని వెర్రివారిగా చేస్తారు. ఏంది చూస్తే స్వస్థమైపోతుందా, చూస్తే విషం పోతుందా? పోతుంది. వాక్యం చెప్తున్నది, దేవుడు చెప్తున్నాడు అక్కడ. అందుకే జ్ఞానమును ఎదుర్కోను. ప్రత్యక్షత, విశ్వాసం అనగా ప్రత్యక్షత అయి ఉన్నది. జ్ఞానమును ఎదుర్కొని అందరూ ఏమనుకుంటున్నారు, ఏదో డాక్టర్ ఒక సిరప్ ఇస్తాడు, ఒక ఇంజక్షన్ వేస్తాడు, మోసి అందరికీ వచ్చి ఒక ఇంజక్షన్ వేస్తాడు అనుకున్నారు. కానీ ఆ జ్ఞానాన్ని ఎదుర్కొని దేవుని యొద్ద నుండి వచ్చు ప్రత్యక్షత. మోషే ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నారు తెలుసా? మరణంలో నుండి జీవంలోనికి దాటించే ప్రత్యక్షత.
మరణంలోని జీవంలో ధరించే ప్రత్యక్షత. కాబట్టి దేవుడు అంటున్నటువంటి యెహోవా 8వ వచనంలో, నీవు తాపకరమైన సర్పము ఒకటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. బ్రతకాలంటే ఏం చెయ్యాలి? చూడాలి, దాన్ని గమనించాలి, దాన్ని నమ్మాలి. అప్పుడు మరణంలోని జీవంలోని దాటుతావు. దిస్ ఇస్ ద రెమెడీ. అంటే ఇదే దేవుడిచ్చే ఆ యొక్క రెమెడీ. రావాలి, దాన్ని చూడాలి, దాన్ని నమ్మాలి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నువ్వు రాకుండా ఇంట్లో కూర్చున్నావు అనుకో, చస్తావు. ఎక్కడ మార్గం ఉందో అక్కడ పరిగెత్తు, వెతుకు. ఇది నిర్గమం, మొదటి నిర్గమం ఇది. కానీ 3వ నిర్గమం కూడా ఉంది. ఈ మొదటి నిర్గమం, కానీ 3వ నిర్గమంలో మోషే వంటి మరొక ప్రవక్త ఈ కాలంలో ఉన్నాడు. ఈయన దగ్గర ఆ యొక్క రెమెడీ ఉంటే ఈ కాల ప్రవక్త దగ్గర రెమెడీ ఉండదా? ఉంటది. ఆ రెమెడీ ఏం చేస్తుంది? ఈ కాలంలో ఉన్న రెమెడీ ఏం చేస్తున్నది? ప్రజలను మరణంలోని జీవంలోకి లాగుతున్నది. అది ఈరోజు నువ్వు ఏమై ఉన్నాం? మనము చూస్తున్న వారం, ఆ ఇద్దరి సర్పాన్ని చూస్తున్న వారం, ఆ యొక్క మనుష్య కుమారుని చూస్తున్న వారం. చూసి మనం నమ్ముతున్నాం. ఎస్, ఇదే వర్తమానము, ఇదే మనుష్య కుమారుడు, ఇదే నిజమైన వర్తమానము. నమ్మావా లేదా? చూసి నమ్మావా లేదా? చెప్తున్నా నేను, నువ్వు మరణంలో జీవంలో దాటి ఉన్నావు. మరణంలో నుండి జీవంలో దాటి ఉన్నావు నీవు. అది మొదటి నిర్గమం యొక్క ప్రవక్త మోషే వంటి ప్రవక్త. కానీ ఇక్కడ ఇది 3వ నిర్గమం యొక్క ప్రవక్త. మీరు ఇదే మాట్లాడబోతున్నాను నేను. ఫస్ట్ ఎక్సోడస్, సెకండ్ ఎక్సోడస్ అండ్ థర్డ్ ఎక్సోడస్. అక్కడ మనుష్య కుమారుడు, మధ్యలో మనుష్య కుమారుడు, ఈ కాలంలో మళ్ళీ మనుష్య కుమారుడు. ఆ కాలం గురించి నేను మాట్లాడేది రాలా, ఈ కాలం గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. ఆమేన్. వాక్యము ఎనర్జైజ్, వాక్యము శక్తినిస్తా ఉంటది. అలసిపోయి ఉండే వాళ్ళు, నిరుత్సాహంతో కూర్చున్న వాళ్ళు, ఏదో అని కూర్చునే వాళ్ళని అది మేల్కొల్పుతుంది. పాటలు పాడేటప్పుడు అందరూ కూర్చుండేవాళ్ళు, పాటలు పాడేటప్పుడు అందరూ ఏదో జరుగుతుంది, త్వరగా అయిపోయింది, త్వరగా పంపించేయండి నన్ను. కానీ వాక్యము కళ్ళు తెరిచేసింది మిమ్మల్ని. ఆ యొక్క మబ్బనేది పోయింది. మొత్తం ఎక్కడ దయ్యాలని వెళ్ళిపోయాయి అవి. నీ మైండ్ అంతా కూడా టైం మీద లేదు, పక్కన పెట్టేసాను టైంని. ఆల్టర్నేట్ గా దేవుడు ఏదో తయారు చేస్తాడు నీకు. చెప్పాను నేను ముందే, ఫోకస్ టైం మీద కాదు, వాక్యము మీద. మార్నింగ్ అయినా కావచ్చు, సాయంత్రం అయినా కావచ్చు, 12 వరకైనా కానీ వాక్యము మీద. బస్సులు ఎక్కడికి పోవు, ట్రైన్స్ ఎక్కడికి పోవు, మార్నింగ్ ఉంటాయి. ఈరోజు మాత్రమే ట్రైన్స్ లేవు, ఈరోజు మాత్రమే బస్సెస్ లేవు, మార్నింగ్ కూడా ఉంటాయి. వధువు మాత్రమే నిలబడుతుంది. వాక్యమును బట్టి వచ్చిన వాళ్ళు నిలబడతారు. మేము ఇది వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళేది ప్రభువా? మేము ఎక్కడికి వెళ్ళమంటావు? మమ్మల్ని ఎక్కడ వెళ్ళమంటావు? మా ఇంటికి వెళ్ళమంటావా? అక్కడ లేదు జీవం, ఇక్కడ ఉన్న జీవము, నిత్య జీవం కలిగిన మాటలను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలా? మేము అలాంటి విశ్వాసులు దేవునికి అవసరం. వాళ్ళే నన్ను వెంబడించే వాళ్ళు, తన ప్రాణం పోయే స్థితికి వచ్చినా నాతో నిలబడేవారు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన వర్తమాన విశ్వాసి. ఆమేన్. దేవుడే స్వయంగా మోషేకు ఒక ప్రత్యక్షతనిస్తున్నాడు. ప్రతి లోకానికి విరితనమైన ప్రత్యక్షత ఇది. చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున. నేను అందుకే చెప్తాను, నేను ఈ వర్తమానాన్ని నిదానించి చూడు.
ఫాస్ట్గా సరే ఏదో చెప్పేస్తున్నా. నిదానించి చూడు, ప్రతి వర్తమానాన్ని నిదానంగా విను, నిదానించి ధ్యానించు, అప్పుడు బ్రతుకుతావు. అయిపోయింది, ఒక వర్తమానం చదివేసిన, అయిపోయింది 22 వర్తమానాలు చదివేసిన, 23 వర్తమానాలు చదివేసిన, బ్రతకవు. ఆ పుస్తకంలో ప్రవక్త మనసులో ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడో అది నువ్వు పొందుకునేంత దాకా ఆ పుస్తకాన్ని విడిచిపెట్టద్దు. పాయింట్ అర్థమైనదా? ఆ పుస్తకాన్ని చదివి ఒక రొటీన్ గా చదవద్దు. ఆ ప్రత్యక్షత ప్రవక్త ఏం కలిగి ఉన్నాడో అది నేను పొందుకున్నానా లేదా వచ్చేంత వరకు ఆ పుస్తకాన్ని 10 సార్లు 20 సార్లు చదువు. దాని మీద నిలబడు, దేవుడు బయలుపడిస్తాడు. నిదానించి చూడు, బ్రతుకుతావు. నిదానించి చూచినందున బ్రతికేను. ఈరోజు మనకు నిత్య జీవం అవసరం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఎంతమంది మరణంలో జీవంలోకి వచ్చారు? ఏమా నిజముగా ప్రత్యక్షతతో మీ చేతులు పైకెత్తండి. ప్రత్యక్షతతోనే దేవుడి చేతులు పైకెత్తండి. ఏమా మనం ఇప్పుడు నిత్య జీవం కలిగిన వారం. మనం ఈరోజు దేవుడు దానికి మీకు బయలుపరుస్తాడు, మనకు అందరికీ బయలుపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. దేవుడు తన వాక్యాన్ని కూడా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోనండి. సహోదరులు అందరూ వచ్చారా? ఇంకా కొంతమంది ఎవరైనా రావాలా? కొంతమంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నేను ప్రతి ఆదివారము రావడానికి ప్రయత్నించండి. ఎంత దూరమైనా. బికాస్ వర్తమానాలు ఇప్పుడు నేను బోధించేటప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ 7th సీల్ అయిపోయిన తర్వాత మీ కన్నులు తెరవబడినప్పుడు సమయమే లేదనిపిస్తుంది. ఎందుకంటే వర్తమానాలు ఇంకా మనం ఎక్కడున్నామంటే సంఘకాలాల్లోనే ఉన్నాం. కానీ ఒక్కసారి ఆ 7 ముద్రలు అయిపోయిన తర్వాత మీకు భయం పుడుతుంది. వాట్ ఈస్ ద టైం? అసలు ఏ కాలంలో ఉన్నా అనుకోవద్దు. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటుందని, నీ పిల్లలు ఉంటారని అనుకోవద్దు. నో, ఒకవేళ నాకు మ్యారేజ్ కాకముందే ఎత్తపడచ్చేమో. ఫోకస్ ర్యాప్చర్, ఫోకస్ ఎత్తబడుట. ప్రతి ఒక్కరి ఆలోచనలో ఇదే ఉండాలి. ఫోకస్ ర్యాప్చర్. అది ఎప్పుడు ఉంటుందో అది చాలా దగ్గరగానే ఉన్నది. 7 సీల్స్ అర్థమైతే, ద 7th సీల్ అనేది అర్థమైతే ఆ సమయానికి వచ్చినప్పుడు భయపడతారు. ఎవ్వరూ సంఘానికి రాకుండా ఆగరిక. మారితే వాక్యంగా మారాలా, లేకపోతే శ్రమలలో విడవబడాలా. ఇదే ఇంకేం లేదు. ఇంకా 2 ఆప్షన్స్. మారాలంటే వాక్యంగా మారాలి. వాక్యంగా ఎలా మారుతావు? యాజ్ యూ రిసీవ్ ద వర్డ్ యూ విల్ బికమ్ ద వర్డ్. వాక్యాన్ని తీసుకునే కొలది వాక్యంగా మార్చబడతావు. దట్స్ ద కోడ్. ప్రవక్త యొక్క కోడ్ అది. వచ్చాము, వెళ్ళిపోయాము. ఈరోజు దాని గురించి మాట్లాడతాను. నేను దాని గురించి మాట్లాడబోతున్నా. వస్తారు వెళ్తారు, ఒక ఆచారంగా వస్తుంటారు, వెళ్తుంటారు. ఈరోజు నేను దాని గురించి మాట్లాడబోతున్నా. నేను సంఘం యొక్క కన్నులు తెరవబడాలి. ఈ స్థలమంతయు నింపబడాలి. పెద్ద ఎక్కడైతే గొర్రెలు ఉన్నాయో ఈ చుట్టుప్రక్కల, ఎక్కడైతే నిజమైన పిల్లలు, ఎక్కడైతే పక్షిరాజు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాక్యం మీదకు రావాలి. దేవుడు చివరి వ్యక్తి వరకు ఆయన పోగొట్టుకోడు. ఖచ్చితంగా వారిని తీసుకొస్తాడు. నిజం. అది నువ్వు చేయకపోవచ్చు, నేను చేయకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు దాన్ని చేస్తారు. ఎవరో ఒకరు చేస్తారు. దేవుడు చెట్లను కూడా వాడుకుంటాడు సువార్త చెప్పడానికి. చెప్పాడు కదా. చాలా అద్భుతమైన మాటలు అవి. విన్నప్పుడు నిజంగా చెట్టును కూడా వాడుకోగలడు బోధించడానికి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క పేరు వాట్ ఐ హ్యావ్ టు డూ. నేను దీన్ని పోయిన 2 లేకపోతే 3-4 నెలల ముందు, 6 నెలల ముందు నేను ఈ వర్తమానం బోధించాను. ద బ్రాస్ సర్పెంట్, ద మిస్టరీ ఆఫ్ ద న్యూ బర్త్. కొత్త జన్మ యొక్క మర్మము, ఇత్తడి సర్పము. విన్నారా? ఎంతమంది దాన్ని విన్నారు?
దాంట్లో నుండి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను నేను, కానీ కొంచెం ప్రత్యేకంగా నేను మాట్లాడబోతున్నాను దాని మీద. ఏమా వినండి, ఇప్పుడు నేను ఎక్కడ చదివించాను? నేను మొదటి నిర్గమము. నేను ఇప్పుడు రెండవ నిర్గమం యొద్దకు వెళ్తాను. నేను టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జాన్ గాస్పల్, యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం మనము. తీశారా ప్రతి ఒక్కరు? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. లిజన్, ఇది రెండవ నిర్గమము, అది మొదటి నిర్గమము. ఆ నిర్గమమునకు ప్రవక్త మోషే యుద్ధ ఒక ప్రాయశ్చిత్తమును కలిగి ఉన్నాడు, రెమెడీని కలిగి ఉన్నాడు. ఆ రెమెడీ వల్ల ఏం చేసిందంటే మరణములో నుండి జీవంలోకి దాటించినది. ఆమేన్. ద సేమ్ థింగ్, అది ఏంటంటే యాక్చువల్గా అది ఛాయ, ఇక్కడ జరుగుతున్నది నిజ స్వరూపం. పాత నిబంధన కొత్త నిబంధన యొక్క ఛాయ అయి ఉన్నది, కానీ కొత్త నిబంధన నిజ స్వరూపం అయి ఉన్నది. ఆమేన్. ఇక్కడ యేసు ఆ పాత నిబంధనలో ఇప్పుడు చదివిన దాన్ని పైకి ఎత్తి చూపిస్తున్నాడు. లెట్స్ రీడ్ దట్. ఆమేన్. అందుకు యేసు అతనితో, లిజన్, కొత్త జన్మ గురించి యేసు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అంతేనా? ఎవరితో మాట్లాడుతున్నాడు? నికోదేము. కానీ ఇక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు, ఒకరు మానవుడు, మరొకరు దేవుడు. ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారు. ఇప్పుడు దైవత్వము మానవత్వంతో మాట్లాడుతోంది. పడిపోక మునుపున్న ఆదాముతో కాదు, పడిపోయిన తర్వాత ఉన్న ఆదాముతో. మీకు అర్థమైనదా పాయింట్? ఇక్కడ నికోదేము పడిపోక మునుపున్న ఆదాము వంటి వాడు కాదు, పడిపోయిన తరువాత ఉన్న ఆదాము వంటి మరొక వ్యక్తి, మరొక మానవుడు. ఇప్పుడు మానవ జాతి మొత్తానికి సాదృశ్యం, ఒక ప్రతినిధిగా అక్కడ నికోదేము నిలబడ్డాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒక ప్రతినిధిగా, ఒక 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 స్థానంలో అక్కడ నికోదేము ఉన్నాడంటే మానవ జాతి మొత్తం అక్కడ ఉంది. అక్కడ మాట్లాడే కొత్త జన్మ నికోదేముతో మాత్రమే కాదు, మానవ జాతి మొత్తానికి. ఏమో నికోదేము అక్కడ ఉన్నాడు, కానీ దైవత్వం అంతా క్రీస్తులో పోయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు, అక్కడ మానవుడు. కానీ మొట్టమొదటిసారి క్రీస్తు పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన బోధించిన మహా గొప్ప డాక్ట్రిన్ కొత్త జన్మ. మొట్టమొదటి డాక్ట్రిన్, మొట్టమొదటి సిద్ధాంతము కొత్త జన్మ. వై? ఎందుకు క్రొత్త జన్మ? అసలు మానవునిలో ఉన్న ప్రాబ్లమే అది, మానవులో ఉన్న సమస్యనే అది. సమస్య ఎప్పుడు కూడా రోగం కాదు, సమస్య ఎప్పుడు కూడా కష్టాలు కాదు, ఇబ్బందులు, ఈ చెమట కాదు కష్టం. వింటున్నారా? నొప్పులు కాదు అసలైన ప్రాబ్లం. మనకున్న ప్రాబ్లం, మన ప్రాబ్లమే జన్మ. మన అసలైన ప్రాబ్లం జన్మ. ఆ జన్మ కరెక్ట్ గా ఉంటే ఈరోజు చెమటలు ఉండేటివి కావు, ఆ జన్మ కరెక్ట్ గా ఉంటే రోగాలు ఉండేటివి కావు, ఆ జన్మ కరెక్ట్ గా ఉంటే ఈ రోజు మనం ఇక్కడ నిలబడే ఉండే వాళ్ళు కాదు. మనము మానవునికి ఉన్న అసలైన ప్రాబ్లం ఆ జన్మ. అందుకే మొట్టమొదటిగా యేసు ఒక మానవుడి దగ్గర నిలబడినప్పుడు ఆయన డీల్ చేసిన ప్రాబ్లం జన్మ, వ్యవహరించిన సమస్య అది జన్మ. ఒక్కడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వింటున్నారా? దేవుని రాజ్యము అంటే ఏదో కాదు, ఆదాముకు పడిపోక మునుపు రాజ్యం. అక్కడి నుండి బయటకు వచ్చాడు, కానీ జన్మ, కొత్త జన్మ నిన్ను మళ్ళీ రాజ్యంలోకి తీసుకెళ్తుంది, మళ్ళీ ఏదైనాలోకి తీసుకెళ్తుంది. నిత్య జీవమే ఏదైనా ఉన్నది. ఆ నిత్య జీవము నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు పడిపోక మునుపు ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావు.
అందుకే ఇక్కడ క్రీస్తు మొట్టమొదటి ఏమంటున్నటువంటి, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా, కంపల్సరీ, దట్స్ ఆల్ దేవుడు చెప్పేశాడు, నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, ఇతను విశ్వాసి కాదు, ఒక బోధకుడు. ఈ బోధకునికే కొత్త జన్మ గురించి ఇంకా తెలియదు. ఏమా, ఇతను ఒక విశ్వాసి కాదు, నేర్చుకునేవాడు కాదు, ప్రజలకు బోధించేవాడు. ఆ బోధకులకే బోధకుడుగా అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. ఆ బోధకులకే బోధకుడుగా, ఆ కాపరులకే కాపరిగా. వాళ్ళ కాపరులు కానీ ప్రధాన కాపరి ఆయన. ఓ ఎస్, దట్స్ రైట్. నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన. ఈయనకి ప్రత్యక్షత, అది అసలు కొత్త జన్మ అంటే ఏమిటో తెలియడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇతనికి తన పాత జన్మ గురించిన ప్రత్యక్షత లేదు కాబట్టి. అసలు అతను ఎలాగూ పుట్టాడో అది తప్పు అని అతను తెలియదు కాబట్టి ఇలా అడుగుతున్నాడు. అది తప్పని తెలుసుంటే అవును నిజం, కొత్తగా జన్మించాలా మనం అని అనుకునేవాడు. కానీ ప్రత్యక్షత లేదు కాబట్టి మళ్ళీ జన్మించాలా, ఎందుకు జన్మించాలి, ఇవేమి వారికి తెలియదు. అంటే మన అర్థం ఏంటంటే ఆది కాండంలో జరిగిన కార్యము ఇక్కడ ఉన్న వారికి తెలియదు. ఏమా, మీకు అర్థమైనదా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? లైంగిక చర్య అది దేవుని వల్ల వచ్చిన నియమం అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అది సర్పం వల్ల లోపలికి వచ్చింది. అది జంతువుల యొక్క నియమము ఇప్పుడు మానవుని లోపలికి వచ్చినదని, అది ఆల్రెడీ ఆది కాండంలో ఉన్న మర్మం. అది ఏ కాలంలో బయలుపరచబడలా, కానీ ఈ కాలంలో అది బయలుపరచబడినది. అది తెలియకుండా, అక్కడ ఏం జరిగిందో ఆ మర్మం ఎరుగకుండా నువ్వు దీన్ని వివరించలేవు. కొత్త జన్మను నువ్వు వివరించలేవు. అందుకే నువ్వు సంస్థల యుద్ధకు వెళ్ళినప్పుడు ఈ కొత్త జన్మను వారు వివరించలేరు. ఎందుకు? పాత జన్మ అనేది వారికి తెలియదు కాబట్టి, అక్కడ ఏం జరిగిందో వారికి తెలియదు కాబట్టి. అందుకు మళ్ళీ యేసు ఇట్లా, నేను 5వ వచనము, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మిస్టరీ మర్మాన్ని తెరిచాడు. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, ఈ రెండిటి మూలంగా జన్మించితేనే కానీ, అనగా మొదట బ్యాప్టిజము మరియు పరిశుద్ధాత్మ బ్యాప్టిజము, ఈ రెండిటి ద్వారా నువ్వు మళ్ళీ తిరిగి జన్మించగలవు అంటున్నాడు. ఏమా, నేరుగా నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా అంటే, నేను స్కిప్ అయి నేను 13వ వచనానికి వెళ్ళిపోతున్నాను. నేను మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. మాట్లాడుతూ 14వ వచనము, అరణ్యంలో మోషే సర్పమును ఏలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. నేను చెప్పాను. ఇదంతా కూడా కొత్త జన్మ యొక్క మర్మము ఎక్కడ దాగి ఉన్నది? పాత నిబంధనలో మోషే ఎత్తిన సర్పం, ఇత్తడి సర్పం దగ్గర కొత్త జన్మ అక్కడ దాగి ఉన్నది. మీరు ఎవరికైనా ఈ వర్తమానం అర్థం నేను త్వరగా వెళ్తున్నాను, నేను అంత క్లియర్గా నేను వివరించడం లేదు. కాబట్టి ఒకవేళ మీకు అర్థం కావాలి అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నేను బోధించాను కదా నేను. బ్రాస్ సర్పెంట్, ఇత్తడి సర్పము, కొత్త జన్మ యొక్క మర్మం ఇత్తడి సర్పం అనే వర్తమానం ఉన్నది. వెళ్ళి దాన్ని వినిన తర్వాత దీన్ని వినండి, అప్పుడు మీకు క్లియర్గా ఇంకా బాగా అర్థమవుతుంది. నా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు యేసుక్రీస్తు స్వయముగా నీకు ఈ కొత్త జన్మ గురించి అర్థం కావాలి అంటే నువ్వు మొదట పాత నిబంధనలోకి వెళ్ళాలి. అక్కడ ఏం జరిగిందో దాన్ని చూసినప్పుడు ఇప్పుడు జరిగే కొత్త జన్మ నీకు అర్థమవుతుంది. క్రీస్తు ఏం బయలుపరుస్తున్నాడు? మోషే ఏలాగు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, మోషే ఎత్తాడా పైకి సర్పమును? అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు. దేని కొరకు ఇదంతా కూడా మనుష్య కుమారుడు ఎత్తబడుతున్నాడు? నశింపగా నిత్య జీవం పొందుట కొరకు, అనగా మరణంలో ఉండి జీవంలోనికి దాటునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
మనుష్య కుమారుడు దేంతో పోల్చాడు చూడండి. మొదటి నిర్గమంలో ఇత్తడి సర్పం పైకెత్తబడింది, అంతేనా? కానీ అలాగుననే మనుష్య కుమారుడు కూడా ఇప్పుడు ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఎత్తబడితేనే తప్ప అక్కడ వాళ్ళు ఎలాగైతే మరణంలోని జీవంలోకి వచ్చారో ఇక్కడ కూడా మరణంలోని జీవంలోనికి రాలేరు. మీకు అర్థమైనదా? అక్కడ వాళ్ళు ఎలాగూ దాన్ని చూచి నమ్మి బ్రతికారు. ఇక్కడ కూడా మనుష్య కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అలాగుననే ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవంలోనికి అడుగు పెడతారు. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వినండి. మొదటి నిర్గమం, అంతేనా? ఇది రెండవ నిర్గమము. మొదటి నిర్గమంలో ఇతర సర్పం పైకి ఎత్తబడుతున్నది. ఈ రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు స్వయంగా మనుష్య కుమారుడు, ఆయన సిలువలో ఎత్తబడుతున్నాడు, పైకి ఎత్తబడుతున్నాడు. అందుకే సిలువ ద్వారా ఏమొస్తున్నది? జీవం బయటకు వస్తున్నది, పరిశుద్ధాత్మ బయటకు వస్తున్నది. ఆ పరిశుద్ధాత్మ నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా నిత్య జీవం రాదు. ఆయన యందు ఎవరు విశ్వసిస్తారో, ఆయన ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారు మరణంలో నుండి జీవంలోనికి దాటుతారు. అది రెండవ నిర్గమము. కానీ ఆ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది సరిపోయింది. కానీ ఈ కాలంలో కూడా ఉందిగా. ఈ కాలంలో ఉన్నవారు ఆ కాలాన్ని బట్టి జీవించలేరు. ఈ కాలంలో ఉన్నవారు ఈ కాలం యొక్క వర్తమానాన్ని బట్టి జీవించాలి. మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు వినండి, అక్కడ మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు మొదటి నిర్గమంలో. రెండవ నిర్గమంలో ఇక్కడ యేసుక్రీస్తు సొంత శరీరంలో ఆయన పైకి ఎత్తబడ్డాడు. ఇప్పుడు నేను మూడవ నిర్గమం యొక్క మనుష్య కుమారుడు గురించి నేను చూపించబోతున్నా. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి చదవండి. ఓకే, నేనే చదువుతానైతే. వింటున్నారా? తీసారా? బైబిల్స్ ఉన్నాయా? చూస్తున్నారా? గమనిస్తున్నారా? చాలా వరకు ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్న వారు చాలా యాక్టివ్గా ఉంటారు. వెనకాల కూర్చున్న వారు అసలు వాళ్ళు చదువుతున్నారో ఏం చేస్తున్నారో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఫోకస్, చాలా జాగ్రత్తగా వినండి. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. వింటున్నారా? ఇక్కడ మూడవ నిర్గమం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను క్రీస్తు స్వయంగా ఈ కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది తెలుసు? ఇప్పుడు ఇక్కడ చదివించే లేఖనం ఈ కాలం గురించి. నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు దినాలు ఉంటాయా? మనుష్య కుమారుని యొక్క దినములలోనూ జరుగును. మరొక చోట మీరు చదివితే మనుష్య కుమారుడు రాకడలో జరుగును. ఉందా మీకు? అది చదివారా మీరు? మనుష్య కుమారుడు రాకడలోనూ జరుగును అని. ఓకే, నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఏబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఇట్ షల్ బి ఇన్ ద డే వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ రివీల్డ్. వినండి ఈ మాట, మనుష్య కుమారుడు బయలుపరచబడు దినమున జరుగును. క్రీస్తు రెండవ నిర్గమంలో ఉండి ఈ కాలంలో జరగబోయే మూడవ నిర్గమం గురించి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో ఉన్న దాని గురించి ప్రవచిస్తున్నాడు. నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే మొదటి నిర్గమంలో అది మనుష్య కుమారుడేనా? ఇత్తడి సర్పం మనుష్య కుమారుడేనా? రెండవ నిర్గమంలో మనుష్య కుమారుడుగా ఆయనే ఎత్తబడ్డాడా? కానీ క్రీస్తు ఏమంటున్నాడు? మరొక మనుష్య కుమారుడు యొక్క దినాలు ఉంటాయి. నేను ఫోకస్ ఎక్కడ పెట్టమంటున్నాను? నేను మనుష్య కుమారుని చూడండి. ఆ మనుష్య కుమారుడే ఇత్తడి సర్పము. మనుష్య కుమారుడే ఇత్తడి సర్పము. ఆ మనుష్య కుమారుడు మొదటి నిర్గమము ఇత్తడి సర్పము ఎత్తబడ్డాడు. అక్కడ ఎత్తిన వారు ఎవరో కాదు,
మోషే రెండవ నిర్గమంలో ఆయనే క్రీస్తే తనను తాను పైకెత్తుకున్నాడు. ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు, నా అంతటా నేనే ప్రాణం పెట్టుటకు వచ్చాను, నేను ప్రాణం పెట్టుటకు దాన్ని మళ్ళా తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఎవరైనా చంపలేదు, ఎవరైనా పైకెత్తలేదు, ఆయన స్వయంగా పైకెక్కాడు. ఇప్పుడు ఎవరెత్తుతున్నారు? క్రీస్తే స్వయంగా తను తాను పైకెత్తుతున్నాడు. అక్కడ మోషే ఎత్తాడు మొదటి నిర్గమంలో, రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు స్వయంగా తను తాను ఎత్తుతున్నాడు. కానీ మూడవ నిర్గమంలో మోషే వంటి మరొక ప్రవక్త, ఈ కాలపు విలియం బ్రెనహామ్, ఆయన మనుష్య కుమారుడిని పైకి ఎత్తబడే కాలంలో జరుగును అని క్రీస్తు ప్రవచించాడు. మొదటి మధ్యలో ఉన్న నిర్గమమే రహస్యం, తనంతట తాను ఎత్తడం. కానీ మొదటి నిర్గమంలో ఒక ప్రవక్తున్నాడు, మూడవ నిర్గమంలో ఒక ప్రవక్తున్నాడు. మోషే, ఏలియా, మధ్యలో క్రీస్తు. మోషే, క్రీస్తు, ఏలియా. రూపాంతరపరచుకోవడం మీద అదేనా ఉన్నది. మోషే, క్రీస్తు, ఏలియా. మొదటి నిర్గమంలో మోషే, రెండవ నిర్గమంలో ప్రభువైన యేసుక్రీస్తు, మూడవ నిర్గమంలో విలియం బ్రెనహామ్, ఏలియా. ముగ్గురు మనుష్య కుమారుని పైకెత్తుతున్నారు. కానీ ఈ కాలంలో ఇద్దరి సర్పాన్ని చూస్తే మన బ్రతకము, ఇద్దరి సర్పాన్ని చూస్తే మన బ్రతకము. మళ్ళీ సిలువలో ఆయన ఎత్తబడటం వలన దాన్ని చూస్తే బ్రతకరు. ఎందుకు? సంఘశాఖలు కూడా నమ్ముతున్నాయి, సంఘశాఖలు కూడా దాన్ని నమ్ముతున్నాయి. అది ఒక్కటే నిన్ను బ్రతికించదు. కానీ ఈ కాలంలో మనుష్య కుమారుణ్ణి నమ్మిన వాడే, చూసిన వాడే, చూసి నమ్మిన వాడే బ్రతుకుతాడు. ఈవెన్ రెండవ నిర్గమంలో ఉన్న వారు ఇద్దరి సర్పాన్ని చూసినా బ్రతకలేరు. కానీ అక్కడ ఉన్న వారు దీన్ని చూసినా నమ్మలేరు, బ్రతకలేరు. ఏ కాలంలో ఉన్న వర్తమానాన్ని ఆ కాలంలో ఉన్న జనులు మాత్రమే బ్రతుకుతారు. చూడండి, మొదటి నిర్గమంలో వాళ్ళు ఇద్దరు సర్పాన్ని చూచారు. ఎలా? విశ్వాసముతో దాన్ని నమ్మారు. జ్ఞానమునకు వ్యతిరేకంగా, సొంత ఆలోచనలకు వ్యతిరేకముగా, అప్పుడున్న నాగరికతకు వ్యతిరేకంగా. ఏమో మమ్మల్ని పిచ్చివాడి చేస్తున్నావా, వెరివాళ్ళగా చేస్తున్నావా? లేదు లేదు లేదు, అది దేవుడి యొక్క ప్రత్యక్షత. ఎవ్వడు వచ్చి దాన్ని చూచి నా బ్రతుకుతాడు. నువ్వు పిచ్చివాడు, నువ్వు వెర్రివాడు, ఇదంతా ఒక భ్రమ అని నమ్మితే నువ్వు చస్తావు. నీ అవిశ్వాసం చంపుతుంది. కానీ విశ్వసించేవాడిని ఏది ఆపలేదు. నేను నమ్మను, నేను చూస్తే నేను చెప్పిందే కరెక్ట్. ఇంట్లో కూర్చొని వస్తావు, ఇంట్లో నుండి బయటికి పోవాలా. ఎక్కడ మార్గం ఉందో, ఎక్కడ ఇతర సర్పం ఉందో అక్కడికి వెళ్ళాలా. నీ డిగ్రీని వదిలిపెట్టాలా, నీ కాలేజ్ వదిలిపెట్టాలా, నీ యొక్క యూనివర్సిటీలో జ్ఞానాన్ని వదిలిపెట్టాలా, నీ ఇంటిని వదిలిపెట్టాలా. ఆయన రాడు, రా నీకోసం వచ్చి నీ దగ్గర అన్ని పెట్టాడు, నువ్వు వెళ్ళు. ఖచ్చితంగా విశ్వాసము ద్వారా బ్రతుకుతా. ఈరోజు స్వస్థత చాలా మందికి అవసరం. కానీ గుర్తుపెట్టుకోనండి, ఈ వర్తమానంలో ఉంది స్వస్థత. నమ్ము, ఎన్నడూ నమ్మని విధంగా నమ్ము. అందుకే ప్రవక్త అన్నాడు, ఈరోజు సిన్సియరిటీ అనేది లేదు సంఘాల్లో. చదివాను నేను దాన్నే చెప్పడానికి ప్రయత్నించిన షార్టింగ్లో. నేను మళ్ళీ చెప్తానని చెప్పాను. నేను ఈరోజు సిన్సియరిటీ అనేది సంఘాల్లో లేదు. ఏం మాత్రము కూడా ప్రార్థన, వచ్చి కూర్చొని దేవునితో వ్యక్తిగతంగా దగ్గరగా మాట్లాడదాం అనేది లేదు. కూర్చుంటారు, 2 నిమిషాలు కళ్ళు మూస్తారు. ఇంట్లో కూడా అంతే. అసలు ప్రేయర్ అనేది ఎవరికి తెలియదు. మీ ఇంట్లో మీరు ఎలాగుంటారో అది మీకే తెలియాలి. సిన్సియరిటీ అనేది సంఘాల్లో ఇప్పుడు లేదంటున్నాడు. వర్తమానం బోధించేటప్పుడు వారు దాన్ని యథార్థంగా లోపలికి తీసుకోలేకపోతున్నారు. వారు తీసుకోగలిగితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, గంతులేస్తారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ యథార్థత, సిన్సియరిటీ అనేది లేకపోవడం వలన వర్తమానం ప్రభావం లేకుండా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సంఘానికి సంఘాన్ని పక్కన ఉండే వాళ్ళకి కాదు ప్రాబ్లం, నీకు ప్రాబ్లం.
గుర్తుపెట్టుకో, సంఘంలో ఎవ్వరూ నమ్మడం లేదు. సంఘంలో ఏడా శక్తి కూడా, సంఘంలో ఎక్కడా శక్తి లేదు, ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ నువ్వు సంఘం పక్కన పెట్టి నువ్వు తీసుకో. వర్తమానం అందరికి కాదు. ఈయన రాడు, నేను రాను. ఈయన ఎక్కడికైనా వెళ్తాను, నేను అక్కడికే వెళ్తాను. నో సార్, అలా కాదు. అది వ్యక్తిగతంగా తీసుకో. సిన్సియరిటీ అనేది నువ్వు నీ కళ్ళతో, నువ్వు చెవులతో, నువ్వు దగ్గరుండి విన్నప్పుడు, వర్తమానం యథార్థంగా సిన్సియర్గా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా లేస్తావు. ఆటోమేటిక్గా నువ్వు ఆ ఎనర్జీ చార్జ్ అనేది పొందుకుంటావు. ఎన్నడూ లే శక్తితో రొమ్ము విరుచుకొని బయటికి వెళ్తావు నువ్వు. దేవుడు నాతో నిజంగా మాట్లాడాడు. నేను ఈరోజు ఎన్నడూ బ్రతకని విధంగా బ్రతకడం మొదలు పెడతాను. నేను ఎన్నడూ ప్రార్థన చేయని విధంగా ప్రార్థిస్తాను. నేను నన్ను చూసినప్పుడు క్రీస్తును చూడాలి అన్నట్లుగా జీవిస్తాను. నేను నీ మైండ్ సెట్ మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. వాక్యము సిన్సియరిటీగా నీ లోపలికి వెళ్ళినప్పుడు నీవు అసలు నువ్వు ఏ మాత్రం కూడా నువ్వు అంత విధేయత లోపలికి వెళ్తావు. వాక్యం తీసుకునే కొద్దీ లోపలికి వెళ్ళిపోతావు. సిన్సియరిటీ అనేది సంస్థలలో ఎక్కడ ప్రవక్త చూడలేకపోయాడు. అప్పట్లో లేదు, సంస్థలందరిలో సిన్సియరిటీ లేదు. ఇప్పుడు వాట్ అబౌట్ ద మెసేజ్? ఈ సంఘం గురించిన కార్యం ఏంటి చెప్తాను నేను. సిన్సియరిటీ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతాను. నేను మహా గొప్ప మాటలు ప్రవక్త మాట్లాడాడు. ఒక వర్తమానంలో ఆయన చెప్తున్నప్పుడు ఒక దర్శనం ప్రవక్తకు వచ్చింది. వినండి. ఆ దర్శనంలో ఈ చైర్లో కూర్చున్నాడు, కోట్ వేసుకున్నాడు, నైస్ టాయ్, ఆయన నీట్గా షూ వేసుకొని రెడీ అయిపోయాడు, చిన్న హ్యాట్ పెట్టుకున్నాడు. వావ్, ఆయన వివరించాలంటే భలే వివరించవచ్చు మనం. బైబిల్ చేతిలో పట్టుకున్నాడు. వర్తమానం అయిపోయింది. రూమ్లోకి వచ్చాడు, చైర్లో కూర్చున్నాడు. ఆయన కూర్చుండగానే కళ్ళు తెరవబడినప్పుడే మరొక చోట నిలబడ్డాడు. వాట్ ఇస్ దట్ విజన్? దర్శనం లోపలికి వెళ్ళిపోయాడు. ప్రవక్త అన్నాడు, నాకు దాన్ని వివరించుట నా వల్ల కాదు. ఇక్కడ నేను ఎలా నిలబడ్డానో అలాగున్నానే అక్కడ నేను నిలబడి ఉన్నాను. దర్శనాన్ని వివరించుట నా వల్ల కావడం లేదు. ప్రవక్త అన్నాడు, ఆత్మ సంబంధమైన విషయాలను కూడా వివరించడం సులువు కాదు. ప్రవక్త అన్నాడు, నేను చెప్పేది నువ్వు నమ్మాలంటే విశ్వాసం తప్ప నీకు ఏది సహాయం చేయదు. నీ చొంగైన దర్శనాలు చూశాడా? విశ్వాసం ఉంటే నమ్ముతావు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. కొన్ని కార్యాలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. అబ్రహాము నువ్వు ఒక కుమారుడికి అంటావు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. లోపల ఎట్లా జరుగుతుంది ప్రభా, ఎవరు ఎలా జరుగుతారు, నా లోపల ఏం జరుగుతుంది, ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. విశ్వాసం తప్ప మరి అతనికి ఏది సహాయం చేయదు. ఆత్మ సంబంధమైన వర్తమానం, ఆత్మ సంబంధమైన లోతైన కార్యాలు అర్థం చేసుకోవాలంటే విశ్వాసం తప్ప నీకేది సహాయం చేయదు. నాకు వివరించు, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వంటే కొన్ని విషయాలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వము, బయలుపాటు ఉండాలి. దర్శనాన్ని వివరించు బ్రదర్, వివరించలేరు. విశ్వాసం ఉంటే నమ్ముతావన్నాడు ప్రవక్త. కానీ ఆయన దర్శనంలో హైవే మీద నిలబడ్డాడు. హైవే, రహదారి, రాజమార్గం దగ్గర నిలబడ్డాడు. పక్కనంతా పొదలన్నీ ఉన్నాయి. పచ్చగా అద్భుతమైన సన్నివేశం, కొండలు. అక్కడ నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు. ఏంది, నేను ఎక్కడికి వచ్చాను? నేను వింటున్నారా? ఒక అలజడి సౌండ్ అనేది ప్రవక్తకు వచ్చింది. ఏంటది? ఎక్కడ నుండి వస్తున్నది? ఈ పక్క నుండి వస్తున్నది. ఏమాన్, ఒక పక్క నుండి ఆ యొక్క అలజడి వస్తున్నది. వెంటనే ప్రవక్త ఏంటని చూచాడు. చూడండి, ద బిగ్ మాన్స్టర్ స్నేక్ అనేది అక్కడ వస్తున్నదంట. స్నేక్, పాము, భయంకరంగా లావుగా ఉన్నది ఆ పాము. అది పొదల్లో అది వచ్చేటప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చి అవతల విన్నాడు. కానీ ప్రవక్తతో పాటు ఒక సహోదరుడు పక్కనే ఉన్నాడు. అతన్ని ఎవరో నాకు తెలియదన్నాడు ప్రవక్త. కానీ అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆ సర్పం వస్తున్నప్పుడు ప్రవక్త అక్కడ నిలబడిన తర్వాత అది నిజముగా అది మాంబా అన్నాడు ప్రవక్త. దాన్ని మాంబా అనగా ఆఫ్రికన్ స్నేక్ని మాంబా అనేది ఒకటి ఉందన్నమాట. అక్కడ అది కరిస్తే అప్పటికప్పుడు చనిపోతారు. దాని వలన ఊపిరి ఆగడం అనేది జరగదు. వెంటనే కింద పడిపోయి పీలుస్తూ చచ్చిపోతారు వెంటనే. అది మాంబా అనేది ఆఫ్రికాలో చాలా
భయంకరమైన ఒక 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 సర్పం అది. ఇక్కడ ఇండియాలో ఇలాంటి స్థలాల్లో చూస్తే మీరు బ్లాక్ కోబ్రా ఇలాంటివన్నీ చాలా భయంకరమైన సర్పాలు ఇవన్నీ కూడా. కానీ అక్కడ చూసినప్పుడు ఆ యొక్క సర్పము ఆయన మీదకి సరసర వస్తున్నది. ప్రవక్త దాన్ని చూచాడు. చూచిన తర్వాత దాని గురించి ప్రవక్త వివరిస్తున్నాడు, ఆ సర్పం ఎలాగుండదు అన్నట్లు. వెంటనే అది ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత వెంటనే ఆయన యుద్ధకు వచ్చి కరవడం లేదు. కొంచెంసేపు ఆగుతున్నది, మళ్ళీ కొంచెంసేపు అట్టే వెళ్తున్నది, మళ్ళీ దగ్గరకు వస్తున్నది, అది కరవడానికి ప్రయత్నిస్తున్నది కానీ ఆగుతున్నది. వెంటనే పక్కన ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఈ సర్పం ఈయనని కాకుండా ఆ సహోదరు మీదకి వెళ్ళింది. అది ఆ సహోదరుడు అక్కడ నిలబడలేక పరిగెత్తుతున్నాడు. ఇది వెంటనే ఇంకా పరిగెడుతున్నది కరవడానికి. ప్రవక్త దాన్ని చూస్తున్నాడు. వింటున్నారా? ప్రవక్త దాన్ని చూస్తున్నాడు. అయ్యో నా సహోదరుడు, ఎవరో తెలియదు కానీ నా సహోదరుడిని అతను ఆ సర్పము చంపాలనుకుంటున్నది. అది చంపితే అది అయిపోతుంది ఆయన పని అనేసి ఆయన చేతులు పైకెత్తడం మొదలుపెట్టాడు. ప్రభువా నా సహోదరుని కాపాడు. దర్శనంలో ఆయన క్యారెక్టర్ బయటకు వస్తుంది. దేవుడు చూపించేది, దేవుడు చేయడంలో ఆ క్యారెక్టర్ బయటికి రావడానికి బయట ఉన్న దర్శనంలో ఉన్న ఆయన క్యారెక్టర్ అలాంటిదే. సహోదరుని కోసం పోరాడుతుంది అది. ప్రభువా నా సహోదరుని కాపాడు అన్నప్పుడు ఆ సర్పం అతను వదిలిపెట్టి ఈయన యుద్ధకు వచ్చింది. మళ్ళా మీకు అర్థమైనదా? ఆ సర్పం మళ్ళీ ఈయన యుద్ధకు వచ్చినది. వెంటనే ఒక స్వరం పైనుండి వచ్చింది. ఒక స్వరం పైనుండి వచ్చినది. బ్రెన్హామ్, నీకు దాని మీద దాన్ని బంధించుటకు నీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. You have been given the power to bind him. దాన్ని బంధించుటకు నీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. సరే మంచిది, నేను ఇప్పుడు ఏం చేయాలా ప్రభువా? ఏం చేయాలా ప్రభు అన్నాడు. దాన్ని బంధించాలంటే నాకు అధికారం ఉన్నది, ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటే యథార్థంగా ఉండు, ఎంత యథార్థంగా ఉంటే అంత యథార్థంగా ఉండు. ఆ శక్తి నీలో ప్రభావితం చేస్తుంది. సిన్సియరిటీ, యథార్థత చాలా పవర్ఫుల్, శక్తివంతమైనది. యథార్థత శక్తిని తీసుకొస్తుంది. ఎస్ లార్డ్, ఎంత యథార్థంగా ఉంటే నేను అంత యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను మళ్ళీ వచ్చినది నాలో ఉన్న ఏదైనా యథార్థత లేనితనం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేయన్నాడు ఆయన. మళ్ళీ ఒక స్వరం వచ్చినది, పలుకు పలుకు అని అన్నాడు. ఆయన గట్టిగా నిలబడ్డాడు. సాతానా, సర్పమును పట్టుకొని ఆయన పలికిన మాట అది. సాతానా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను నేను. శక్తి యథార్థత మీద ఆధారపడి ఉంటది. దయ్యమును బంధించాలన్నా యథార్థత ఉండాలి, దయ్యమును విడిపించాలన్నా యథార్థత ఉంటది, యథార్థత ఉండాలి. ఈరోజు సంఘంలో అద్భుతాలు జరగాలంటే ఒకటి సిన్సియర్ గా ఉండాలి. సంఘం సిన్సియారిటీ తగ్గింది అంటే పరిశుద్ధాత్మగా ఉండదు. వర్తమానం ఏదో వాక్యం ఏదో ఆ యొక్క వర్తమానంగా జీవించే విషయంలో యథార్థత ఉండాలి. అప్పుడు మనం చూడగలం. దయ్యమును బంధించాలంటే ఇప్పుడు బంధించగలం, విడిపించాలన్నా విడిపించగలం. ఓ అద్భుతమైన మాట. ఎప్పుడైతే ఆయన పలికాడో ఆ మాట, ఆ సర్పము ఒక పొగ వలె మాయమైపోయినది. అది మాయమైపోయి ఒక గ్లాస్ వలె మారిపోయింది. ఒక గ్లాస్ వలె అది మారిపోయింది ఇంకొక దాని విధంగా. ఏం చేశాడు అక్కడ? సర్పమును బంధించాడు. మీకు అర్థమైనదా? కానీ మళ్ళీ స్వరం వచ్చింది, ఓ బ్రెన్హామ్, నువ్వు దాన్ని విడిపించాలన్నా నీకు అధికారం ఉంది. సర్పమును బంధించడం కొరకు మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు దాని మీద అధికారివి. ఎస్ సార్, నువ్వు దేన్ని విప్పుతావో అది విప్పబడుతుంది, ఏది బంధిస్తావో బంధించబడుతుంది. సంఘమునకు అధికారం ఉందా? ఉంది. కానీ దానికి ఏం కావాలి? దానికి మునుపు ఏం కావాలి? సిన్సియరిటీ. చిన్న సంఘమే కావచ్చు, సిన్సియరిటీ ఇస్ అ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది.
ఎన్నడూ యథార్థం ఎప్పుడు లేనని విధంగా అంత సిన్సియర్గా ఉండు. డబ్బిస్తాను వస్తావా, దీన్ని వర్తమానం వదిలిపెట్టు, యథార్థంగా ఉండు. నేను మంచి బిల్డింగ్ కట్టిస్తాను, నేను దాన్ని వదిలిపెట్టు. సిన్సియరిటీ. దేవుడు దాన్ని ఎంతో గౌరవిస్తాడు. అది దేవునికి కావాలి, సంఘంలో అది ఉండాలి. అందుకే నవ్వే వాళ్ళు కానీ ఎక్కువగా కామెడీ చేసేవాళ్ళు అంటే అపహాసకులకు దూరంగా ఉండు. కావాలనే నవ్వించేవాళ్ళు, ఎవరో నవ్వాలని నవ్వించేవాళ్ళు, అదొక స్పిరిట్, అదొక ఆత్మ. సంఘంలో పకపకలు, సంఘంలో నవ్వుకోవడాలు, సంఘంలో అదంతా ఏంటి? అదేం చూపిస్తున్నది? యథార్థత సంఘంలో లేదు. దేవుడు ఉన్నాడు అనే భయం సంఘంలో లేదు. మామూలు ఇంటిలాగా వస్తారు, అట్లా ఇట్లా తిరుగుతారు, మామూలుగా పాటలు పాడతారు, మామూలుగా అయిపోయి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతారు. సిన్సియరిటీ అనేది ఎక్కడ కనపడుతుందో తెలుసా? నీ ఫోనుకు సంఘంలో ఉన్నప్పుడు. మాట్లాడుతున్నారంటే పక్కన వాళ్ళు చెప్పాలి, ఇది దేవుని సన్నిధి. మాట్లాడండి. మనుషులకు మనం ఎంతో సహోదరులమే, కానీ వాక్యాన్ని దాటి కాదు. వాళ్ళు మన సహోదరులు, వాళ్ళు మనం ఎంత ప్రేమించేవాళ్ళు, వాళ్ళు ఏమన్నా అనుకోని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు సిస్టర్ దిస్ ఇస్ ద చర్చ్, ఇది సంఘము, మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే అరగంట సేపు మీరు వెళ్ళి టాయిలెట్ కావచ్చు, వాటర్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, హాఫ్ అన్ అవర్ ముందే దాన్ని వెళ్ళి అన్నీ చేసుకుని వచ్చి కూర్చునేసండి. సిన్సియరిటీ అనేది లేనప్పుడు భయమే సిన్సియరిటీ. నేను చెప్తున్నాను దాన్ని. కొన్నిసార్లు భయం ఉన్నప్పుడు నేను త్వరగా ఇక్కడ తీసుకొస్తుంది. నువ్వు 6 గంటలకు లేవడం బదులు 3 గంటలకే లేస్తావు ఆదివారం. ఎందుకు? సిన్సియరిటీ దాని వలన రుజువు అవుతున్నది. చెప్పచ్చా? నేను ఎప్పుడైతే ఒక విషయంలో నువ్వు అశ్రద్ధ కలిగి ఉంటావో అప్పుడే లేట్ అవుతుంది. ఒక స్కూల్లో టీచర్ చెప్పే పాఠం అద్భుతంగా ఉంటే ఎప్పుడెప్పుడు మరొక పాఠం చెప్తారని ముందుకెళ్తావు. దేవుడు ఏదో మాట్లాడతాడని ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు త్వరగా వెళ్తావు, త్వరగా లేస్తావు. అది సిన్సియరిటీ, అది యథార్థతలో ఒక భాగం అది. ఏమాన్? మెసేజ్ విషయంలో కావచ్చు, ఆరాధన విషయంలో కావచ్చు, వ్యక్తిగత జీవితం విషయంలో కావచ్చు. అందుకే సంఘంలో కొన్నిసార్లు చూస్తేనే అర్థమైపోతుంది. ఆరాధన మొదలవ్వక మునిపే ఆ సంఘం చూస్తేనే అర్థమైపోతుంది. లేదు, సిన్సియరిటీ లేదు ఇక్కడ. ఎవ్వరికి కూడా భయం అనేది లేదు ఇక్కడ. సంఘంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా తిరగాలనో అదేమీ ఇక్కడ లేదు ఇక్కడ. చర్చిలో ఆరాధనకు మునుపు నిశ్శబ్దం తప్ప మరేం ఉండకూడదు. కీబోర్డ్ ఒకటే ప్లే అవుతా ఉండాలి. కీబోర్డ్ కూడా అది కూడా ఎట్ట పడితే ప్లే చేయకూడదు అన్నాడు ప్రవక్త. వెరీ సాఫ్ట్గా కీబోర్డ్ ప్లే అవుతున్నప్పుడు ఆ కీబోర్డ్ అనేది ఒక అట్మాస్ఫియర్ని తయారు చేయాలి, ఒక వాతావరణాన్ని తయారు చేయాలి. ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఇది దేవుని సన్నిధి. సిన్సియరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది దయ్యమును జయించుటకు అధికారం ఇస్తుంది. నేను దాన్ని చెప్తాను. నేను జస్ట్ అక్కడి వరకు ఆగాను. నేను దాని గురించి చాలా లోతుగా ఉంది. మరొక చోట నేను దాని యుద్ధకు వెళ్ళడం లేదు. నేను మళ్ళీ వాక్యం యుద్ధకు వస్తున్నాను. నేను మనుష్య కుమారుడు మొదటి నిర్గమంలో, 2వ నిర్గమంలో, 3వ నిర్గమంలో, 3 చోట ఎత్తబడుతున్నాడు. వింటున్నారా? మైండ్ దూరం చేయబాకండి. మొదటి నిర్గమంలో మోషే పైకెత్తుతున్నాడు, అంతేనా? 2వ నిర్గమంలో యేసుక్రీస్తు తనంతట పైకెత్తుతున్నాడు. 3వ నిర్గమంలో విలియం బ్రెన్హామ్. వినండి, మొదటి నిర్గమంలో వాళ్ళు మరణంలో నుండి జీవంలోకి దాటారు, బ్రతికారు, అంతేనా? వాళ్ళు బ్రతికారు. మరణంలో చనిపోయే వాళ్ళు బ్రతికారు. ఎలా బ్రతికారు? ఒక అటోన్మెంట్, ఒక ప్రాయశ్చిత్తము అక్కడ నిలబడి ఉన్నది. ఇళ్లలో ఉండే వాళ్ళంతా కూడా వాక్యం ప్రవక్త ద్వారా ఒక వర్తమానం ఇవ్వబడినది ఎరిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎందుకు? బ్రతుకుట కొరకు, జీవించుట కొరకు.
వారి ప్రాణం కొరకు వారు పరిగెత్తారు. అందుకే నీ భార్య కోసం రావద్దు, నీ భర్త కోసం రావద్దు, నీ బంధువుల కోసం రావద్దు. నీ కోసం నువ్వు రా. నువ్వు బ్రతకడానికి రా, నువ్వు జీవించిన కొరకు రా. రక్షణ వ్యక్తిగతం, వర్తమానం వ్యక్తిగతం. వారు వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాన్ని చూచారు, నమ్మారు, వారి జీవంలోకి దాటారు. దాటిన తర్వాత అలానే ఉండలేదు, వారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళారు. ఎందుకు తెలుసా? వారి ఇంట్లో తువ్వారు, గోతులు తువ్వారు. వారి ఇంటి వెనక గోతులు తవ్వారు. ఎందుకు? నా కుమారుడు ఇంకా చనిపోతాడు, ఇంకా సమాధి, వాళ్ళ ఇళ్ళల్లో అంతా సమాధి ఉన్నది. ఇంతేనా? ఇళ్ళలో అంతా సమాధి తవ్వారు. కానీ ఆ సమాధి తవ్వే సమయంలో ఒక వర్తమానం వచ్చింది, ఒక వాక్యం తెరవబడటం వచ్చింది. ఆ వాక్యం వచ్చినప్పుడు దాని యొక్కకు వెళ్ళి బ్రతికారు. బ్రతికిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆనందంగా, సంతోషముగా, నేను ఇప్పుడు బ్రతికాను, నిత్య జీవం కలిగి ఉన్నాను. నేను నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసముతో ఆ యొక్క నిత్య జీవంలో కలిగి వారు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళారు. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి బ్రతికి ఆ మళ్ళీ అదే సమాధి దగ్గరకు వచ్చి వారు దాన్ని పలికారు. దాన్ని చూసి, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ముళ్ళు విరగొట్టబడినది. యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు ముళ్ళు విరగొట్టబడిందా? ఈ రోజు నువ్వు, నేను, ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఏమంటున్నాం? మనము పౌలు ఏమన్నాడు? పౌలు ఏమన్నాడు? ఓ మరణమా, ఈ ముళ్ళు ఎక్కడా? ఓ విజయమా, ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? ఆల్రెడీ ప్రాయశ్చిత్తంలో మొత్తం విరగొట్టబడింది. దేవుడు నా కొరకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు నా కొరకు ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం నాలో ఉన్న మరణాన్ని అనే ముళ్ళు పరగొట్టినది. ఇప్పుడు నీ ముళ్ళు ఎక్కడా? నీ యొక్క విజయం ఎక్కడా? నా మీద నీకున్న హక్కు ఎక్కడా? ప్రాయశ్చిత్తంలో పోయింది. ప్రాయశ్చిత్తంలో అది మునిగిపోయినది. అది ఆ రక్తంలో అది 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 నడి సముద్రంలో వెళ్ళిపోయింది. అది ఈరోజు నువ్వు, నేను పరిగెత్తుకుంటూ మనం వెళ్ళి చెప్పలేమా? మన సమాధిని చూచి, రాబోయే మన భవిష్యత్తులో రాబోయే మరణాన్ని చూసి మనం ఆ మాట పలకగలమా? వెళ్ళి పలకగలం. మనము మరణం సమీపిస్తుంటే ఆనందం వస్తుంది. ఓ మరణమా, ముసలి వాళ్ళు అవుతుంటాం, ముసలి వాళ్ళం అవుతుంటాం, తల చుట్టూ వస్తుంటుంది, ఏమో కర్ర పట్టుకొని ఉంటాం మనము. కానీ మరణం దగ్గరికి వస్తుంటే పౌలేమో నవ్వుతున్నాడు. పౌలేమో నవ్వుతున్నాడు. ఓ మరణమా, వచ్చావా? నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? నాకు తెలుసు, నా మరణం తరువాత ఒక జీవం అనేది నా కొరకు ఉన్నదని. పరలోకమందు నాకంటే ఒక శరీరము ఆల్రెడీ అక్కడ ఉన్నదని నేను ఎరుగుతున్నా. వినండి, అందుకే మరణం అనేది ఒక ఒత్తిడి. ప్రతి మనుషునికి మరణం అనేది ఒక ఒత్తిడి వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వర్తమానం ఎదుగు వస్తారో ఆ మరణమును అనే ఒత్తిడి నుండి విడిచిపెట్టబడతారు. అందుకే ప్రవక్త వర్తమానం బోధించాడు, ఒత్తిడిని విడిచిపెట్టుట. ఒత్తిడిని విడిచిపెట్టుట. ఏ ఒత్తిడి అది? మరణం అనే ఒత్తిడి మన మీద ఉండకుండా ఆ ఒత్తిడిని మనం విడిచిపెట్టాలా? మనం ఎలాగో ఆ ఇత్తడి సర్పం ఎదుగు వెళ్ళి. వినండి, మొదటి నిర్గమంలో వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? మరణంలో నుండి జీవంలోకి వచ్చారు. అప్పుడే అయిపోయిందా? వాగ్దాన దేశం ఉంది. వారు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వాగ్దాన దేశం, యోర్దాన్ నది ఉంది, యోర్దాన్ని దాటి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు. రెండవ నిర్గమంలో శిష్యులు, అక్కడ ఉన్నవారు క్రీస్తుని చూచారు. వారు చూచి మరణంలో ఉండి జీవంలోకి దాటారు. దాటిన తర్వాత అలానే ఉండలేదు, వాళ్ళు నడుచుకుంటూ మేడ గదిలోకి వెళ్ళారు. వారి వాగ్దాన దేశం కొత్త జన్మ, వారి వాగ్దాన దేశం పరిశుద్ధాత్మ. వారు పరిశుద్ధాత్మలోకి అడుగు పెట్టారు. మొదటి నిర్గమము, రెండవ నిర్గమము, అంతేనా? కానీ ఇప్పుడు మూడవ నిర్గమంలో మనం ఈ వర్తమానాన్ని విని మరణంలో జీవంలోకి ఇప్పుడు దాటి ఉన్నాం. ఇప్పుడు మనం దాటి ఉన్నాం. కానీ ఇప్పుడు మనం నడవాలి. ఎక్కడికి నడవాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యాపిస్తాం కాదు, కొత్త జన్మ కాదు. మన వాగ్దాన దేశం ఏమై ఉన్నది? కొత్త శరీరం. ఎత్తబడుట
దేశమై ఉన్నది. వారు మరణంలోని జీవంలో దాటారు, అక్కడ నుండి వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు. రెండవ నిర్గమంలో ఉండేవారు మరణంలోనే జీవంలో దాటారు, కానీ అక్కడే ఉండలేదు. వారు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పరిశుద్ధాత్మ మేడగదిలో పరిశుద్ధాత్మ వారి లోపలికి వచ్చినప్పుడు కొత్త జన్మ పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి అడుగు పెట్టారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దోస్తులు అందరికీ. ఏ వాగ్దానం అది? పరిశుద్ధాత్మను. కానీ ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం, కానీ ఈ మన వాగ్దానం వచ్చేది పరిశుద్ధాత్మ కాదు. మన వాగ్దానం ఏమై ఉన్నది? అది కనురేప పాటులో మచ్చమైన ఈ శరీరము ఆ మచ్చతను ధరించుకోవలసి ఉన్నది. కొత్త శరీరంలోకి అడుగు పెట్టుట, అది మన వాగ్దాన దేశమైనది. ఎత్తబడుట మన వాగ్దాన దేశం. ఏమాన్ డిడ్ యు గెట్ ఇట్? ఈ మనుష్య కుమారుడు ఎవరు? మనుష్య కుమారుని రాకడా దినములలో జరుగును. ఈరోజు నేను ఈ మనుష్య కుమారుడు గురించి వివరిస్తాను. ఎవరు ఈ మనుష్య కుమారుడు? సెవెంత్ సీల్ తెరవబడినప్పుడు వాక్యము తెరవబడినది. 7 ముద్రలు బయటపడ్డాయి. 7 ఉరుములు వాటి శబ్దమును పలికెను. ఆ 7 ఉరుములు 7 ముద్రలై ఉన్నవి. ఆ 7 ముద్రలు తెరవబడినప్పుడు మనుష్య కుమారుడు బయలుపరచబడ్డాడు. 7వ ముద్ర తెరవబడినప్పుడు 7వ ముద్ర అది ఏంటో కాదు, బలిష్ఠుడైన దూత పరలోకం నుండి భూమి దిగి వచ్చుటయే మనుష్య కుమారుడు బయలుపరచబడుట. సరే, ఇక్కడ ఏమున్నది? నోవాహు దినాల్లో ఉందా? ఆ తర్వాత లోతు దినాల్లో ఉందా? ఆ తర్వాత ఈ కాలం గురించి ఉందా? లైన్గా ఉంది. నోవాహు దినాల్లో, లోతు దినాల్లో మనుష్య కుమారుడు. అంతే, నోవాహు దినాల్లో మనుష్య కుమారుడు ఉండాలి. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అలా జరగాలి. లోతు దినాల్లో మనుష్య కుమారుడు ఉండాలి, ఈ కాలంలో మనుష్య కుమారుడు ఉండాలి. కానీ ఈ కాలంలో మనుష్య కుమారుడు అర్థం కావాలంటే ఆ రెండింటిని వెతకాలి. యా, ఎందుకంటే ఛాయను చూసి నిజమేంటో చెప్పగలం కొంచెం. నోవాహు దినాల్లో మనుష్య కుమారుడు ఉన్నాడా? యా యా మనుష్య కుమారుడు ఉన్నాడు. ఎవరు ఆ మనుష్య కుమారుడు? ఎప్పుడు వచ్చాడు ఆయన మనుష్య కుమారుడు? నథింగ్ సింపుల్. వాక్యము ప్రవక్త యుద్ధకు వచ్చాను. దేవుడే స్వయంగా నోవాహులో దిగి వచ్చాడు. దాంతో మొదలయ్యింది నోవాహు దినాలు. అంతేనా? ఒక శరీరంలోనికి దేవుడు దిగి వచ్చి, ఎంతమంది తెలుసు ప్రవక్తలందరూ కూడా మనుష్య కుమారుడు, కానీ ఒకే ఒక్క మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు నోవాహు అను మనుష్య కుమారుడు ఒకే ఒక్క మనుష్య కుమారుడు అయిన యేసును బయట ప్రతిబింబిస్తున్నాడు, చూపిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. మొదటగా మనుష్య కుమారుని యొక్క పరిచర్య మొదలయ్యేదే వాక్యముతో. అంతేనా? ఓకే, నెక్స్ట్ లోతు దినాల్లో మనుష్య కుమారుడు ఉన్నాడా? ప్రవక్త క్లియర్గా చెప్పాడు. దేవుడే ఒక శరీరములో మట్టిని తీసుకొని ఊదాడు, ఆ శరీరం తయారయ్యింది. కానీ అది 2000 సంవత్సరాల క్రితం ఉన్న శరీరం కాదు. అది వింటున్నారా? మరి గర్భం నుండి వచ్చిన శరీరం కాదు అది. ఇది తనకంటూ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఒక శరీరం. అది మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత అన్నాడు ప్రవక్త. దాంట్లోకి దేవుడు దిగి వచ్చాడు, దాంట్లో శరీరధారి అయ్యాడు. ఈరోజు ఈ శరీరం ఏంటి? మనుష్య కుమారుడు ఇప్పుడు ఎక్కడ దిగి వస్తున్నాడు? బలిష్ఠుడైన దూత పరలోకమును భూమి దిగి వస్తున్నాడు. ఏ గ్రంథము చేతిలో పట్టుకొని 7 ఉరుములు ఆ గ్రంథంలో ఉన్నాయి, 7 ముద్రల గ్రంథం అది. ఆయన తీసుకుని ఎక్కడికి వస్తున్నాడు? 7వ దూత పలుకు దినములలో. ప్రకటన 10:1 ఉన్న బలిష్ఠుడైన దూత, ప్రకటన 10:7 ఉన్న 7వ దూత లోపలికి. 7వ దూత పలుకు దినములలో అతడు పూర ఊదబోచుండగా దేవుడి మర్మమంతయు సమాప్తమగునని చెప్పాను. మనుష్య కుమారుడు ఇప్పుడు ప్రవక్త శరీరంలోకి దిగి వచ్చి మనుష్య కుమారుడు బయలుపరుస్తున్నాడు. ఎలా? వాక్యం 7 ముద్రలు తెరవబడుట ద్వారా, 7 ముద్రలు బయలుపరచుట వలన ఈరోజు మనుష్య కుమారుడు మన ముందు బయలుపరచబడ్డాడు. ఈరోజు దాన్ని చూచిన వారే
బ్రతుకుతారు మరియు వాగ్దాన దేశంలోకి వెళ్తారు. నమ్మకపోతే సస్తారు అక్కడే, ఇంకా నడవలేరు వాళ్ళు, విడవబడతారు వాళ్ళు. ఈరోజు మనం దీన్ని నమ్మాలా లేదా? ఈ మనుష్య కుమారుడు పైకి ఎత్తబడ్డాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను 7వ ముద్ర ఈ సంఘములో త్వరలో పగలగొట్టబడబోతున్నది. 7వ ముద్ర తెరవబడినప్పుడు మనుష్య కుమారుడు ప్రతి ఒక్కరికి బయలుపరచబడతాడు. ఎవరు నమ్ముతారో వారే రక్షించబడతారు. యేసుక్రీస్తు స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు, ముగిచ్చేస్తాను, అయిపోయినది ఉందా? ఇంకా ½ అన్ అవర్ ఉంది. ఏమాన్, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులను అందరినీ గడ్డిలోని సర్పములారా, అక్కడ సర్పాలు వచ్చాయా? అక్కడ సర్పాలు వచ్చాయా? నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు గడ్డిలోని పైకి నడుచుకుంటూ రావవి రహస్యంగా వస్తాయి. అవి గడ్డిలోని సర్పములు. ఎవరిని? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు వచ్చి ఎవరిని కాడుతున్నాయి? నిజమైన సంఘమును కాటు వేస్తున్నాయి. వారి సిద్ధాంతాల ద్వారా అక్కడ ఉన్న నిజమైన సంఘమును కాటువేసి మరణానికి కింద తీసుకొచ్చాయి. కానీ యేసు అన్నాడు, నికోదేము, నేను పైకి ఎత్తబడుతున్నా ఒక ప్రాయశ్చిత్తముగా. ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు వీరి బోధ పనిచేయదు. నాకు చెప్పండి, ఈరోజు గడ్డిలోని సర్పాలు ఉన్నాయా? గడ్డిలోని సర్పాలు ఉన్నాయా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఉన్నారా? ఎస్, ఉన్నారు. వారు ఒక్కొక్కరికి వచ్చి కాటు వేస్తున్నారు వాళ్ళు. కానీ అధికారం ఇవ్వబడింది సంఘానికి. యథార్థత కలిగిన ఒక సంఘమునకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను ఇప్పుడు బంధిస్తున్నాను. నేను ప్రవక్త యుద్ధకు వచ్చిన ఆ యొక్క సర్పం, మాంబ, దాన్ని ఏమన్నాడు ఆయన? నీకు అధికారం ఇవ్వబడిన, నువ్వు దాన్ని ఏం చేసినా అది ఇప్పుడు బంధించబడుతుంది. నువ్వు ఏది పలికితే అది ఇప్పుడు బంధించబడుతుంది. ఈరోజు సంఘానికి అధికారం ఉంది. ప్రతి సంస్థను ఇప్పుడు బంధించగలం మనం, ప్రతి సర్పమును బంధించగలం మనం. అందుకే కట్టెలోని సర్పములారా, కాటు వేసేవారులారా, మరణానికి తీసుకెళ్ళి వెళ్ళేవారులారా. కానీ నిజమైన బోధ దిగి వచ్చింది అక్కడ మధ్యలో. నిజమైన బోధ ఏం చేస్తున్నది వారిని? అది ఇప్పుడు ధర్మశాస్త్రము కాదు, కృప. అది కాదు, ఇప్పుడు కృప వారిని మరణంలో నుండి జీవంలో దాటిస్తున్నది. ఇది ఇప్పుడు ఈ కాలం గురించి కాలం ఏంటి? శాస్త్రులు, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్లు, లూథరన్స్, పెంటికాస్టల్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? గడ్డిలోని సర్పములు, కాటు వేసే సర్పాలు. కానీ మధ్యలో క్రీస్తు దిగొచ్చాడు, మనుష్య కుమారుడు దిగొచ్చాడు. ఈరోజు నేను ఆ మనుష్య కుమారుని పైకెత్తుతున్నా. ప్రతి ఆదివారము పైకెత్తుతున్నా. ఆ మనుష్య కుమారుని పైకెత్తుతున్నా. ఏమని ఎత్తుతున్నా? నేను నీ యొక్క జీవము ఇందులోనే ఉంది. నేను దీనికంటే కూర్చోం. నేను ఇది సేమ్, దీనికి ఏ మాత్రం కూడా తేడా లేదు. దీనికి ఈ బైబిల్కి వర్తమానానికి ఏ తేడా లేదు. కానీ దీనికంటే నేను వర్తమానం ఎత్తితే బాగుంటుంది. ఓకే, ఒక వధువును ఎంచుకొనుట ఎత్తబడిందా? పూతున పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలం. ఈ రెండు ఒకటే, వేరు వేరు కాదు. ఈ రెండు ఒకటే. మనుష్య కుమారుని ఎత్తుతున్నా నేను. దీన్ని చూసి నమ్మిన వాడు, దీన్ని విని నమ్మిన వాడు బ్రతుకును. వాడు మరణంలోని జీవంలో దాటి ఉన్నాడు. ఇది లేనివాడు చస్తాడు. అంతది ఈ గడియకి ఇవ్వబడిన ఒకే ఒక్క మార్గము, దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గము ఈ మనుష్య కుమారుడు. ఏదో వచ్చాం, ఏదో వెళ్ళిపోయామంటే బ్రతకవు. నిదానంగా చూచి, నిదానంగా గమనించి, చేయండి వాక్య రూపంలో ఉన్న మనుష్య కుమారుడు నిదానంగా చూచి నమ్మి
నమ్మి బాప్టిజం పొందినవాడు, కానీ బాప్టిజానికంటే మునుపు మొదట నమ్మాలి. నమ్మినప్పుడే రక్షణ. నమ్మకుండా మా డాడీ చెప్పినాడని బాప్టిజం తీసుకుంటే, మా మమ్మీ తీసుకున్నది, మా డాడీ ఇద్దరు కలిసి నాకు బాప్టిజం ఒక పాస్టర్ దగ్గర ఇప్పించారు. నమ్మావా? ఆయన నీ కోసం వచ్చాడు అని నమ్మావా? మా బాబాయ్ తీసుకున్నాడు, మా మామ తీసుకున్నది, మా పెద్దమ్మలు తీసుకున్నారు, మా పిన్నమ్మలు తీసుకున్నారు, నా బంధువులందరూ తీసుకున్నారు. తీసుకో అయిపోతుంది. ఇక వర్తమానంలో నువ్వు ఉండిపోతావు. ఎవరన్నారు? తప్పు. అది తప్పు. ఒకరు చెప్పడం వల్ల తీసుకోవడం తప్పు. మొదట ఏమన్నాడు? నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడను. నేను చెప్తున్నా, నమ్మి ఈ వర్తమానం అంగీకరించిన వాడు కొత్త శరీరంలోకి అడుగు పెడతాడు. ఓకే, ఇది 1965లో వచ్చింది. ప్రతి వర్తమానము ఎక్కడ బయలుపరచబడింది అంటే ఈయన ద్వారా, ఈ మేఘము ద్వారా, బలిష్ఠైన దూత ద్వారా ముద్రలు తెరవబడినప్పుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సమస్తం బయలుపరచబడ్డాయి. బిలీవ్ ద క్లౌడ్. దీన్ని నమ్ము మొదట, దీన్ని చూడు, దీన్ని గమనించు. ఇది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. నీ కాలం ఏంటో ఎత్తి చూపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. 7వ ముద్ర బోధించబడినప్పుడు దాన్ని జాగ్రత్తగా నిదానించి చూడండి. ప్రతి వర్తమానాన్ని చూడండి, కానీ 7వ ముద్ర దగ్గరికి వెళ్ళేటప్పుడు నిదానపడి ఏ వారం మిస్ అవ్వద్దు. నువ్వు యూట్యూబ్లో కూర్చొని వినడం వేరు, ఇక్కడ కూర్చొని వినడం వేరు. ఏ వర్తమానం అన్నా విను. ఫోన్ ఇక్కడ వంటగదిలో పక్కన పెట్టి వంట చేస్తూ వినడం కాదు. నేను అది చెప్తున్నా. ఇక్కడ పెట్టేసి వర్తమానం పోతూ ఉంటుంది, ఊడ్చేది కాదు. ఫోన్, మెసేజ్, బైబుల్, ఈ మూడింటిని పక్కన పెట్టుకో, కూర్చో. వర్తమానం వింటున్నానండి, ఏం వింటున్నావు? పక్కన పెట్టి కూర్చొని వింటున్నావు. ఒకటి ఎక్కుతున్నది, ఒకటి ఎక్కడం లేదు. తప్పు. ఇట్స్ రాంగ్. విను, అది మంచిదే. దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గం. ఎలా వినాలి? పక్కన పెట్టి ఏదో కొంచెం వినేసి పక్కన పెట్టడం కాదు. ఫోన్ పెట్టుకో, బైబిల్ పెట్టుకో, వర్తమానం పెట్టుకో. ఏ వర్తమానం చెప్తున్నా? వర్తమానం బుక్ తీయి, చూడు, చదువు. ఎక్కడ దొరకలేదు అడుగు, ఫోన్ చేయి. ఎక్కడ ఉంది, ఎక్కడ చెప్పారు దాన్ని అడుగు, ఫోన్ చేయి. ఏ వర్తమానం ఏ పేరాలో ఉందో వర్తమానం బుక్ లేకపోతే అడుగు. ఇలానే ఉండాలి వధువు. సేవకుడు ఎక్కువ తెలుసుకోవడం, సంఘం తక్కువ తెలుసుకోవడం కాదు. నాకెలా రక్షణనో నీకు అలానే రక్షణ. నాకెలా ఎత్తబడుటో నీకు అలానే ఎత్తబడుట. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో నువ్వు అలానే ప్రిపేర్ అవ్వాలి. మా పాస్టర్ బాగా తెలుసండి, మా పాస్టర్ బాగా మంచి బోధకుడు అండి, మా పాస్టర్కి అన్ని బాగా ప్రత్యక్షత ఉందా? నీకు? నాకు బాగా ఉంది, నేను ఎత్తబడతా. మరి నువ్వు పట్టుకోనండి మాట. ఏదో ఏదో చెప్తున్నానని కాదు, అది దాన్ని గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్ళనియండి. టైం తీసుకో, 1 hour తీసుకో, 2 hours తీసుకో, పక్కన పెట్టి పక్కన కూర్చో. వర్తమానం కొంచెం వింటే ఏమీ రాదు. మొదటి నుండి చివరి వరకు ఏం చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, దీనిలో నేను ఏం తెలుసుకోవాలి, ఏంది ప్రత్యక్షత ఉన్నది. ఇంకా ఉన్నాయి లేఖనాలు, దాని యుద్ధకు వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఇది మనుష్య కుమారుడు, ఈ కాలంలో బయలుపరచబడిన మనుష్య కుమారుడు. దీన్ని చూచి నమ్మిన వాడు రక్షించబడిన. అక్కడ మోషే, ఇక్కడ విలియం బ్రానమ్. ఈయన కూడా మోషే వంటి ఒక ప్రవక్త. ఆయనకి ఎలా 2 కమిషన్స్, 2 సూచనలు, 2 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో ఈయనకి 2 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎలా అగ్నిస్తంభం వెంబడించిందో ఈయన కూడా అగ్నిస్తంభం వెంబడించింది. yes sir, this is the truth. సత్యమై ఉన్నది. ప్రతి మాటని లోపలికి వెళ్ళి దాని ప్రకారం జీవించేవాడు బ్రతుకును. దట్స్ ఆల్. నిజమది. నాతో పాటు
ఒక్క విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. నేను ఇప్పుడు 2వ రాజులు తీయండి ప్రతి ఒక్కరు. 2వ రాజులు  సంఘకాలాలు ఒక స్టడీ, ఇది ఒక ఉజ్జీవం. అది స్థానాన్ని తెలుపుతూ ఉంటుంది, ఇది అద్భుతంగా మన ప్రత్యక్షత ఇస్తూ ఉంటుంది. దేవుని చిత్తం మీద బాగా ప్రార్థించండి. సంఘకాలంలో కూడా చాలా లోతుగా అద్భుతంగా వెళ్ళడానికి. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఎదురు చూపు లేకపోతే మాట్లాడాడు. 2వ రాజులు 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనం, కరెక్ట్గా 4 వచనాలు. ఇది పట్టుకున్నాండి, నేను దీన్ని చెప్పి నేను ముగిస్తాను. నేను తీసారా ప్రతి ఒక్కరు? ఇశ్రాయేలు రాజును ఏలా కుమారునునైనా హోషేయ ఏలుబడిలో 3వ ఎవరి రాజు? ఇశ్రాయేలు రాజు. ఎవరి రాజు? ఇశ్రాయేలు రాజు అంటే హోషేయ. ఇతని ఏలుబడిలో 3వ సంవత్సరం అందు, ఇతను పరిపాలన చేస్తున్న 3వ సంవత్సరానికి యూదా రాజును ఆహాజు కుమారుడునైనా హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు ఎంత? 25 years. అప్పుడు రాజు అయ్యాడు ఇతను. 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా ఎవరు హిజ్కియా దావీదు అనుసరించినట్లుగా అనుసరించాడు. ఎలాగైతే మనం ఇప్పుడు అపోస్తులను అనుసరించినట్లుగా. మొదటి రాజతను దేవునికి నమ్మకమైన వాడు, ఇల్లంతలో నమ్మకమైన, అలాగే అపోస్తులు కూడా నమ్మకమైన వారు. ఎప్పుడు ఎలాగుండాలి? సంఘము ఆదిలోకి వెళ్ళాలి, అపోస్తుల వలె ఉండాలి. ఇంకో సంఘంతో పోల్చుకోవద్దు, ఇంకో పాస్టర్తో పోల్చుకోవచ్చు. ఈ వర్తమానం నీ ఫేవరెట్ ప్రీచర్ వలన వినలేదు నీవు. ఎనీ పర్సన్, ఏ వ్యక్తినైనా కూడా ఫేవరెట్ ప్రీచర్ చేసుకోవద్దు. ప్రతి బోధకునికి మాదిరి పౌలు. యువర్ ఫేవరెట్ వాక్యమై ఉండాలి. ఏమన్ ఆదిలో తండ్రి వలనే చేశాడు హిజ్కియా. ఈవెన్ తన సొంత తండ్రినే వెంబడించలేదు ఇతను. సొంత తండ్రి ఈ యొక్క విగ్రహాలన్నింటినీ అక్కడ దేశమంతా కూడా స్థాపించాడు. తన తండ్రి స్థాపించిన దానిని ఇతను వెంబడించలేదు. బ్రదర్, నీ సొంత తండ్రి, నీ సొంత భార్య, నీ సొంత తల్లిదండ్రులు వాక్యానికి విరోధమైనది ఏదైనా చేస్తే వారిని వెంబడించనే వద్దు. ఫాలో ద వర్డ్. వాక్యాన్ని వెంబడించు. వాక్యము బంధాలని తీసేస్తుంది. కలపదు బంధాలను, అనుబంధాలను పైకి వేస్తుంది. మిక్స్ చేయడు ఎప్పుడు దేవుడు, సపరేట్ చేస్తాడు. టోటల్ సపరేషన్ ఫ్రమ్ ఆల్ అన్బిలీఫ్. ప్రతి అపనమ్మకం నుండి సంపూర్ణమైన ఎడబాటు. ఇతను తన తండ్రిని వెంబడించలే, కానీ తన మూల తండ్రి అయిన పితరుడైన ఆదిలో ఉన్న రాజును వెంబడించాడు. అద్భుతమైన మాట ఇది. కింద ఏమన్నా చూడండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బ్రదర్? ఏం జరుగుతున్న సహోదరుడా? ఇత్తడి సర్పం ఇక్కడ ఉండడం ఏంటి? Did you catch it? ప్రవక్త వచ్చాడు, గొప్ప ప్రాయశ్చిత్తాన్ని పైకెత్తాడు.
రంగం మీద నుండి వెళ్ళిపోయాడు. కానీ తరువాత ఆ ప్రాయశ్చిత్తము విగ్రహముగా మారింది. ఈ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక ప్రాయశ్చిత్తాన్ని పైకెత్తాడు. ప్రవక్త రంగం మీద నుండి వెళ్ళిపోయాడు. ఎవరా ప్రవక్త? మోషే వంటి మరొక ప్రవక్త. కానీ చాలా సంవత్సరాల తరువాత, మేబీ 60 సంవత్సరాలు అనుకోండి, 65 నుండి ఇప్పటి వరకు అదే ప్రాయశ్చిత్తము ఈరోజు విగ్రహంగా మారింది. మెసేజ్ బికమ్ ఐడల్. వర్తమానము విగ్రహముగా మారింది. మెసేజ్ లైఫ్గా మారాలి కానీ విగ్రహంగా కాదు. ఈరోజు ప్రతి ఒక్కరూ మెసేజ్ని విగ్రహంగా మార్చారు. వాళ్ళ ఫోన్ వెనక మేఘం ఉంటుంది, వాళ్ళ ఫోన్ వెనక పక్షిరాజు బొమ్మ ఉంటుంది, వాళ్ళ బైక్ ముందర పక్షిరాజు బొమ్మ, మేఘం ఫోటో, లేకపోతే ప్రవక్త యొక్క ఫోటోలు. కానీ ఎన్నడూ అది లైఫ్గా వారి జీవితంలో ఉండదు. నేను లైఫ్గా మారిన వారి జీవితాలు పెట్టుకోకూడదని చెప్పడం లేదు నేను, కానీ కొంతమంది జీవితంలో విగ్రహంగానే ఉంది కానీ జీవితంగా లేదు అంటున్నాను. రెండవ నిర్గమాన్ని చూడండి. మొదటి నిర్గమంలో ఏమైంది? అది విగ్రహంగా మారింది. ఇత్తడి సర్పం విగ్రహంగా మారినది. కానీ కాలకాలం క్రితము తర్వాత మనుష్య కుమారుడు రెండవసారి పైకెత్తబడ్డాడు. అంతేనా కాదా? క్రీస్తు స్వయంగా ఎత్తబడ్డాడా? కానీ ఈరోజు విగ్రహాలుగా మారలేదా సిలువ? వినండి, చాలా లోతుగా వినండి. సిలువ ఇక్కడ వేసుకోండి, ఇక్కడ వేసుకోవడం, బ్యాండ్, ఇది నెక్లెస్, ఏమంటారు దాన్ని, బ్రాస్లెట్ మీద. ఇదేమి లేదు బ్రదర్, ఇది కేవలము ఇది సిలువ ఉన్న దీనిపైన బ్రాస్లెట్ వేసే వాళ్ళు ఇప్పుడు సంఘర్షకలో చూడండి. నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఈ కాలం గురించి మాట్లాడడంలే, రెండవ నిర్గమం గురించి. నేను మూడవ నిర్గమం ఎందుకు వస్తాను? నేను రెండవ నిర్గమంలో ఉన్న సిలువ ఈ రోజు విగ్రహాలుగా మారింది. వాళ్ళ ఫోన్లో సిలువ ఉంటుంది, వాళ్ళ ఫోన్ వాల్ పేపర్లో సిలువ ఉంటుంది, వాళ్ళ కారు మీద సిలువ ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా ఆ సిలువ యొక్క శక్తి వారిలో లేదు. ఆ సిలువ ద్వారా వచ్చిన ఆ యొక్క నూతన జీవము, పరిశుద్ధాత్మ వారిలో లేదు. సంఘ శాఖల్లోకి వెళ్ళండి, వారు సిలువను కలిగి ఉంటారు, వారు బైబిల్ యొక్క ఫోటోలు కలిగి ఉంటారు, కానీ ఎన్నడూ పరిశుద్ధాత్మ వారిలో ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మరణంలోనే జీవం, మరణములోనే జీవం. చికెన్ చనిపోతే నేను బతుకుతావు చెప్పాను కదా నేను. చికెన్, కోడి ఒకటి చనిపోతేనే నువ్వు బ్రతుకుతావు. వెజిటేబుల్ ఏదైనా కావచ్చు, నువ్వు కొయ్యాలి, దాన్ని చంపాలి, అప్పుడే నువ్వు బ్రతుకుతావు. ఒక్కదాన్ని నువ్వు చంపకుండా నువ్వు బ్రతకలేవు. లైఫ్, జీవము మరణము ద్వారానే వస్తున్నది. ఈరోజు ఎంతమంది జీవాన్ని కలిగి ఉన్నారు? బై ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా జీవం మన యుద్ధకు వస్తున్నది. ఆయన లేకుండా, ఆయన చనిపోకుండా ఈరోజు మనం బ్రతకలేము. ఈరోజు మన పరిశుద్ధాత్మను కలిగి ఉండలేము. ఎస్ సార్. అదేనా ఉన్నది అక్కడ? ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పం, మోషే మహా గొప్ప ప్రవక్త చేసిన ఇత్తడి సర్పము ఈరోజు ఎలాగైపోయింది తెలుసా? కమర్షియల్ ప్లేస్గా మారిపోయింది అది. అక్కడికి వచ్చి అందరూ ఫోటోగ్రాఫ్ తీసుకోవడం. ఏది? మోషే చేసిన ఇత్తడి సర్పం. పక్కనే 2-3 స్టాల్స్ పెట్టడం, అందరూ జనాలంతా టూరిస్ట్ ప్లేస్గా అక్కడికి రావడం. వితౌట్ పవర్, శక్తి లేని
ఒక ప్రాయశ్చిత్తంగా మారింది, అది ప్రభావితం లేని దేవుని ప్రత్యక్షతగా మారింది, అది ఒక కమర్షియల్గా మారిపోయిన, వ్యాపారం చేసే ఒక స్థలముగా మారిపోయింది, అది టూరిస్ట్ ప్లేస్ గా చేశారు దాన్ని అంతా కూడా. కానీ కానీ ఈ యొక్క హిజ్కియా ఏ మాత్రం భయపడలే. విగ్రహములు దేవునికి అసహ్యములు, వాక్యములకు విరోధముగా ఉన్నా సరే, అది మోసే ద్వారా పెట్టబడినా సరే, ప్రభావం లేకపోతే అది దయ్యమై ఉన్నది. ప్రభావం లేని మతము దయ్యము, ప్రభావం లేని వర్తమానము దయ్యము. పగలగొట్టాడు దాన్ని, తుత్తిగా చేశాడు. ఎవరైతే ప్రభావం లేనిది ఇది. ఈ రోజు ఆ రోజు ఎవరు వెళ్ళి చూసినా స్వస్థత లేదు. స్వస్థత లేని ఎడల అది దయ్యం తప్ప మరొకటేది. ఈరోజు సిలువ ధరించుకోవడం, ఈరోజు కార్లలో చూడండి, కార్లలో ఒక డాక్టర్స్ వెళ్తుంటే వారి పైన ఏముంటుంది? ఇతర సర్పం ఉంటుంది. అదొక ఐడల్, విగ్రహం అది. కానీ ఏ డాక్టర్ దాన్ని నమ్మడు. దైవిక స్వస్థతను ఏ డాక్టర్ నమ్మడు. ఇప్పుడు వాట్ హ్యాస్ బికమ్, అది ఏమైనది? అది విగ్రహముగా మారింది. అది ఒకప్పుడు అది దేవుని యొక్క ప్రత్యక్షత, కానీ ఇప్పుడు అది విగ్రహము. సంగమా, వర్తమానాన్ని ఎప్పుడు విగ్రహంగా మార్చొద్దు. సిన్సియరిటీ, వారు దాన్ని సమీపించే విధానం ఒకప్పుడు వేరు. బాధలో, ఇబ్బందులు చనిపోతారు అన్నప్పుడు దాని యొద్దకు వెళ్ళి బ్రతికారు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళే విధానం ఫోటోగ్రాఫ్. ఎప్పుడు ఒకరికి బాధ్యత వస్తుంది తెలుసా? చనిపోయేటప్పుడు ఎక్కడ లేని బాధ్యత. బాగా ఉన్నప్పుడు ఏమి అనిపించదు. ఈరోజు ప్రజలు జీవాన్ని ఎందుకు ఎన్నుకోవడం లేదంటే, వారు అసలు సర్పం వాళ్ళని కాటేసిందనే వాళ్ళకి తెలియదు. వారికి తెలియదు, వారు ఆత్మీయ మతిమరుపులో ఉన్నారు. వారు చనిపోతారు, వారు ఇంకా మరణానికి లోనయ్యారు అనే ప్రత్యక్షత వారికి లేదు. వారు కోల్పోయారు దాన్ని. అందుకే వారు దానికోసం పరిగెత్తలేదు. మొదట ప్రతి వ్యక్తి అతను నిజముగా పాపమునకు లోనైన వాడు, పాతాళానికి వెళ్ళేవాడని ఎరిగితే ఖచ్చితంగా పరిగెడతాడు. దేవుని ఎడల ఆసక్తి లేదు అంటే కారణం అదే. అసలు నీలో ఏ దయ్యం ఉందో, నీలో ఏ మరణం ఉందో నువ్వు చూడడం లేదు. నీకు విషం ఉందని తెలిస్తే అట్లా కూర్చుంటావా? ఏమైంది? నీకు తెలిసిపోయింది 2 నిమిషాలు నువ్వు చస్తావని, 2 నిమిషాలు చనిపోతావని ఆటోలో కారు ఏదో తీసుకొని పరిగెడతావు, అంబులెన్స్ కి ఫోన్ చేసి పరిగెడతావు. ఎందుకు? నువ్వు చస్తావని నీకు తెలుసు కాబట్టి. ఈరోజు మానవుడిగా తెలియదే, మతి మరుపు కాదు, చెప్పినా వినరు. అదంతా వెర్రితనం. ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. వాళ్ళు దాన్ని నమ్మరు. ఎందుకంటే విషయం వారిలో ఉంది, ప్రవహిస్తోంది. ఒక దినం వారు వస్తారు అని వారికి తెలియదు. ఎవరికైతే ఆ ప్రత్యక్షత ఉంటుందో, నీవు పాపివి అనే ప్రత్యక్షత ఉన్నప్పుడే నువ్వు పరిగెడతావు. పాపివి, నేను పాపిని, నేను మంచివాడిని కాదు, నాకు ఇప్పుడు నాకు ఒక మంచి జీవితం కావాలి అని నీకు అనిపించినప్పుడే నువ్వు వెళ్తావు. లేకపోతే ఎప్పుడు దేవుని యొద్దకు వచ్చినా నువ్వు మంచివాడు అనే దేవుని దగ్గర ప్రదర్శిస్తూ ఉంటావు. దట్స్ రైట్. వినండి, ఆ మాటలు పట్టుకోనండి, ఈ మాటలన్నీ కూడా. ఆ ప్రత్యక్షత లేనప్పుడు నువ్వు సంఘానికి వచ్చి దేవుని యొద్దకు వచ్చి ఏం చేస్తూ ఉంటావు? నాలో ఏం లేదు, నేను ఇలా చేశాను, నేను ఇలా చేస్తున్నా, నేను అలా చేస్తున్నా, నాలో ఇంత మంచి కార్యాలు ఉన్నాయి, అంత మంచి కార్యాలు ఉన్నాయి. దేవుడు అవేమీ అడగాడు. నీ జన్మ మారిందా? నీ జన్మ మారిందా? మంచి క్రియలు దేవుని యొద్ద చెప్పడానికి ప్రయత్నించకు. నీ మంచి క్రియలను దేవుడు వినడు. ఆయన చూసేది ఒకటి, నీ జన్మ మారిందా?
నీకంటే మంచివాడు నికోదేము, నీకంటే గొప్పవాడు నికోదేము. ఏ పాపాలు చేయకుండా, ఏ ఒక అన్యాయాలు చేయకుండా మంచిగా బతుకుతున్న వాడు నికోదేము. అతన్ని పట్టుకొని అన్నాడు, నీ జన్మ కరెక్ట్గా లేదు. ఎస్ సార్, దేవుని దగ్గర మంచి చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నించవద్దు. నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను ఇంత మంచివాడును, నేను అంత మంచివాడును, నాకేమీ నన్ను ఎవరు ఏమనలేరు. నో సార్, దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిన్ను నీవు గద్దించుకోవాలా. నేను పాపిని, నేను పాతాళానికి వెళ్ళేవాడిని తప్ప నాలో ఏ మంచి లేదు, నాలో ఏ ఒక మంచి స్వభావమే లేదు నాలో. ఎస్ సార్, దట్స్ రైట్, అది నిజం. అది విగ్రహంగా మారింది. అది ఈరోజు డాక్టర్స్ దాన్ని నమ్మరు. ఆ యొక్క సింబల్ని, వారు పెట్టుకున్న సింబల్ని, అది ఏమిటది, జస్ట్ ఒక ఐడల్ అంతే. వారి ప్రొఫెషనల్ సింబల్ అది, వారి పని యొక్క ఒక గుర్తు అంతే అది. కానీ ఏ ఒక్కరు అది ఏంటో కూడా చూడరు. ఎక్కడి నుండి వాళ్ళు దాన్ని పెట్టారో అది చూడరు. అది ఎక్కడి నుండి మొదలయ్యిందో, అది ఏంటో, ఎందుకు ఇలా పెట్టారో అది చూడరు. వాళ్ళు చూస్తే నమ్మేవాళ్ళు, దాన్ని వెతికితే దాని ప్రత్యక్షత వస్తే వారు నమ్మేవాళ్ళు. ఈరోజు మన మధ్యలో ఒక డాక్టర్ కూడా ఉన్నారు కానీ నమ్ముతాడు. డాక్టర్ కూడా ఉన్నారు కానీ నమ్ముతారు. స్వస్థత దేవుని యొద్ద నుండి వస్తున్నది. డాక్టర్ నీకు కుట్లు వేయగలడు కానీ దాన్ని మాన్పేవాడు, దాన్ని హీల్ చేసేవాడు దేవుడు. ఏమేన్ నిద్ర రాలేదు కదా ఎవరికి? ఇక్కడే ఉన్నారా? ఏమేన్ ఈరోజు అది ఒక విగ్రహంగా మారింది. సేమ్ థింగ్ ఈరోజు వర్తమానం కూడా ఒక విగ్రహంగా మారింది. చాలామంది చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరు ఈ వర్తమానం యొక్క సింబల్స్ని వర్తమానంలో ఏం చేస్తారంటే వ్యాపారాలు చేయడానికి ప్రారంభిస్తారు. ఈ వర్తమానంలో ఏమంటారు దాన్ని, ఫోటోలు పెట్టుకోవడము, ఇళ్ళల్లో ఫొటోస్ అన్నీ పెట్టుకుంటారు. ఒక ఏమంటారంటే ఒక స్టడీ రూమే పెట్టేసుకుంటారు. బాగా ఎక్కడెక్కడ ఉండేటివన్నీ స్టడీ రూమ్స్ పెట్టుకొని వాళ్ళకి అన్నిటి పెట్టుకుంటారు. కానీ దేవుడు అడిగేది అది కాదు. జీవితం లేకుండా నువ్వు ఎన్ని చేసినా అది విగ్రహము. మెసేజ్ అనేది లైఫ్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఏదైనా పెట్టుకో. నేను అదే సంఘానికి చెప్తున్నాను, నేను ఇంకెవరు చెప్పడం, ఈ సంఘం మీద నా బాధ్యత ఉంది. మెసేజ్ అనేది ఒక ఐడల్గా మారకూడదు. నేను ఒక వర్తమాన విశ్వాసిని చెప్పడం కాదు, ఇట్స్ అ లైఫ్, అది జీవం అయి ఉన్నది. కానీ దేవుడు 5 రకముల పరిచర్య కలిగిన హిజ్కియాను లేపుతాడు. ప్రవక్త వెళ్ళిపోయిన తరువాత 5 రకముల పరిచర్య కలిగిన హిజ్కియా లేస్తాడు. ఏంది విగ్రహాలు పెట్టుకొని కూర్చున్నారు? వర్తమానాన్ని పగలగొడతాడు ప్రతిదాన్ని. అసలైన వర్తమానము అది కాదు, ఇది అసలైన వర్తమానం. ఉన్నారా హిజ్కియాలు ఈరోజు? పగలగొట్టేవారు, ఆ విగ్రహాలను పగలగొట్టేవారు ఉన్నారా? ఉన్నారు. ప్రతి దగ్గర లేపుతాడు. ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో అక్కడ లేపుతాడు. హిజ్కియా పగలగొట్టు ప్రతిదాన్ని. వర్తమానం ఎక్కడైతే విగ్రహంగా మారిందో, పేరుకు వర్తమానం అని చెప్పేవాళ్ళు పగలగొట్టుదానంతా. ఈరోజు మనకు కావాల్సింది వర్తమానం విగ్రహంగా కాదు, జీవము, జీవితము. వర్తమానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, యథార్థత మనం కలిగి ఉన్నప్పుడు, మనము దయ్యమును బంధించుటకైనా దాన్ని విడిపించుటకైనా అధికారం ఉన్నది. అర్థం చేసుకున్నారా ప్రతి ఒక్కరు? అదే మారినది అక్కడ. మోషే చేసిన ఇత్తడి సర్పం చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చియుండిరి. అవునండి, ఇత్తడి సర్పానికి చూడండి, ఇత్తడి సర్పానికి ఒక రాజు వెళ్ళి పక్కనున్న దేశంలో అక్కడ ఆ దేవతకు ఎలాగైతే బలిపీఠాలు, ఆ దేవతలకు ఎలాగైతే ధూపాలు, ఆ దేవతలకు ఎలాగైతే ఆ యొక్క వేదికలు అలాంటివి ఎలాగైతే ఉంటాయో బలిపీఠాలు, దాన్ని చూచి ప్రభావితం చెంది ఇలాంటిది మన ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉంటే బాగుండు కదా అని అక్కడ ఉన్న యాజకులు చెప్పి మరీ చేయించారు. మీరు బైబిల్ చదివితే రాజుల గ్రంథంలో, పేరు మర్చిపోయాను నేను, చేపించారు. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? పక్కన దాన్ని చూచి అదే ఇన్ఫ్లుయెన్స్ని వర్తమానంలో తేవడం. సంఘ శాఖల్లో ఇలాగుంది,
మన దగ్గర ఇలా లేదు, అదే ఇక్కడ చేస్తే బాగుంటుంది. అది రాంగ్ స్పిరిట్. అది సంస్థల్లో ఉన్న ఆత్మ, సంస్థల్లో ఉన్న ఆలోచన, అది ప్రతిదీ దయ్యము నుండి వస్తుంది. దాంట్లో ఉన్న పద్ధతులు, దాంట్లో ఉన్న నియమములు, దాంట్లో ఉన్నదాన్నంతా కూడా ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అది ఏమైనది, ఒక విగ్రహారాధన. అది మొత్తం కలగలిసిపోవుట. దేవుడు దాన్ని అసహించుకుంటాడు. ఎస్ సార్, అది నిజం, చాలా నిజం. అది ఈరోజు మెసేజ్ అనేది సిన్సియరిటీ లేకుండా వెళ్ళిపోయినది. ఈరోజు ఎలాగైపోయింది తెలుసా? ఏం కాదు, కింద లైట్గా ఇట కట్ చేస్తే చాలు, ఏం కాదు. కింద కట్ చేసినా కూడా అది ఏమి కాదు. కొంచెం చిన్న వీడ పెట్టుకున్నా కూడా ఏమీ కాదు. చిన్న ఈడొకటి ఇక్కడ ఒకటి పెట్టినా కూడా ఏమీ కాదు. దేవుడు ఏమీ అనుకోడు. అది ఎందుకు తెలుసా? ఏమీ సిన్సియరిటీ లేకపోవడం. నేను చెప్పాను కదా, నేను బోడలో ఒక్క హోల్ ఉన్నా చాలు, కింద ఒక్క హోల్ ఉన్నా చాలు, మొత్తం అది దానికి ఏమీ అడ్డేం లేదు, వచ్చేస్తూనే ఉంటుంది అది. అందుకే ఆ ముక్కు పుడక ఆ హోల్ కూడా అనుమతించకూడదు. ఈ హోల్ కూడా అనుమతించకూడదు సంఘములో. ఈ చైన్ ఉంటుంది చూసారా, చైన్, ఒక చైన్ వేస్తారు మామూలుగా. నో నో నో, అది కూడా చేయకూడదు. ఏం కాదండి, ఒక చిన్నదంటే నెక్స్ట్ టైం ప్రతి స్త్రీలందరూ ఒక్కొక్కటి వేసుకుని రావడం మొదలు పెడతారు. కొంచెం అట్లా అనుమతిస్తే చాలు, దయ్యం లోపలికి వచ్చేస్తుంది. డోంట్ నెవర్, ఎన్నడు లోకాన్ని లోపల తీసుకురావద్దు. నువ్వు లోపలే ఉండాలి, కానీ లోకం బయటే ఉండాలి. నువ్వు లోపలే ఉండాలి, కానీ లోకం బయటే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండాలి, పాపం వాక్యానికి విరుద్ధమైనది బయటే ఉండాలి. అప్పుడే సంఘము ఎత్తబడుతుంది, లేకపోతే మునిగిపోతుంది. బోధించే వాళ్ళ అవసరం, హిజ్కియా లాంటి వాళ్ళ అవసరం. ఏ మాత్రం ములాజే లేకుండా పగలగొట్టే వాళ్ళ అవసరం. నిజమేనా కాదా? నేను మాట్లాడటం లేదు, వాక్యం ద్వారానే మాట్లాడుతున్నా. హిజ్కియా లాంటి వాళ్ళు ఇప్పుడు సంఘాలకు అవసరము. ఏదైతే విగ్రహంగా మార్చబడుతుందో పగలగొట్టాలి దాన్ని. దేని కొరకు? ఏ పట్టణంలో, ఈ దేశం అంతటిలో ఎక్కడా కూడా ఒక్క విగ్రహం కనపడకూడదు. చదివాడంట, ధర్మశాస్త్రం చదివినప్పుడు వణుకు పుట్టిపోయింది హిజ్కియాకు. బట్టలు చింపుకున్నాడు. వెంటనే మొదలు పెట్టాడు, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎస్ బ్రదర్, సంఘములో అది ఏదైనా కావచ్చు, ఈ కమ్మల విషయం కావచ్చు, ఈ చైన్ విషయం కావచ్చు, బ్రాస్లైట్ విషయం కావచ్చు, పురుషులైన ఎడల టీషర్ట్స్ కావచ్చు, నైట్ ప్యాంట్స్ కావచ్చు, ఇక షార్ట్స్ కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా కొంచెం అది ఏంటంటే కంపల్సరీ ఫుల్గా ఉండాలి. వింటున్నారా? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇన్షర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్మోస్ట్ అంటున్నాయి, ఖచ్చితంగా కాదు ఇది. డిగ్నిటీ ఖచ్చితంగా సంఘంలో ఒక పద్ధతిని అనుసరించాలి. వింటున్నారా? మీకు అర్థమవుతున్నదా? ఏమాన్, దిస్ ఇస్ ఇవన్నీ కూడా ఒక వర్తమానంలో విగ్రహాలుగా మారిపోతున్నాయి ఇప్పుడు. ఏమాన్, నేనేం చెప్తున్నాను, నేను వర్తమానం విగ్రహంగా మారకూడదు. ప్రవక్త వెళ్ళిపోయాడు, ఈరోజు అలానే అయిపోయినది. ఇప్పుడు వర్తమానం అంతా కూడా జస్ట్ కేవలము ఇది అది 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 ఇది ఇది అని చెప్తున్నారు, కానీ వర్తమానం లైఫ్గా మారాలి. లైఫ్ మనం చూసినప్పుడు క్రీస్తును చూడాలి. క్రీస్తు వలె ఈ సంఘంలో అద్భుతములు జరగాలి, సూచక్రియలు జరగాలి, సూచనలు ఈ సంఘమును రుజువుపరుస్తాయి. ఎస్ సార్, ఈరోజు ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరు ఇక్కడికి రండి. తర్వాత అనారోగ్యంతో ఉన్నవారు ఇక్కడికి రండి. ఖచ్చితంగా ప్రేయర్, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అది సంఘమునికి ఇచ్చిన ఆజ్ఞ, కమిషన్. ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో మీరు రండి. ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత, ప్రేయర్ కాదు, ఇప్పుడే ఈ యొక్క వర్తమానం అయిపోయిన తరువాత రండి. లెట్స్ ప్రే. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే కమ్యూనియన్ తీసుకునేటప్పుడు కూడా సిన్సియరిటీ ఉండాలి, యథార్థత ఉండాలి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. యా ఓకే, జస్ట్ ఐ వాంట్ టు షో యూ. నేను అక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, అదే ఇత్తడి సర్పం, ఒకప్పుడు ప్రభావితం చేసిన అదే ఇత్తడి సర్పం, స్వస్థతను తీసుకొచ్చిన అదే ఇత్తడి సర్పం, ఒక సమయానికి అది ఇప్పుడు ఎలా మారింది? అది విగ్రహంగా మారింది. మెసేజ్ ప్రతి కాలంలో అది జరుగుతుంది. రెండవ నిర్గమంలో సిలువ ఈరోజు విగ్రహాలుగా మారాయి, ఆర్నమెంట్స్గా మారింది. ఆర్నమెంట్స్ అనగా ఆభరణాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఈరోజు అది ఒక ఫ్యాషన్గా మారిపోయినది. ఎట్టబడతాడు జుట్టు పెంచుకొని మొత్తం టాటూస్ వేసుకొని ఒక సిలువ వేసుకుంటాడు. ఏం ఉపయోగం? అది క్రిస్టియన్ కాదు, అది క్రైస్తవ యొక్క జీవితం కాదు. అది మళ్ళీ అదే సంగతి, అదే కార్యము ఈరోజు కూడా అదే కొనసాగుతుంది. ఆ ఆత్మ ఈరోజు పనిచేస్తుంది. ఎందుకు? ఇక్కడ కూడా ప్రవక్త వచ్చాడు, ఇతడి సర్పం పైకెత్తాడు, వర్తమానాన్ని పైకెత్తాడు, వెళ్ళిపోయాడు. కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఎలా మారింది ఆ సంఘము? ఆ వర్తమానం ఎలా మారింది? కేవలం ఒక విగ్రహముగా. బైబిల్ ఈ మెసేజ్ని చేతిలో కలిగి ఉండడం ఒక విగ్రహం, కానీ ఈ మెసేజ్ నువ్వవ్వడం జీవం. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. మెసేజ్ చేతిలో ఉండడం విగ్రహం, కానీ ఈ మెసేజ్ నువ్వవ్వడం అదే అసలైన వర్తమానమును రావడానికి గల కారణం అదే. సో ట్రై టు బి లైక్ ద మెసేజ్, లైక్ కాదు, బీ ద మెసేజ్. వర్తమానం వలే కాదు, వర్తమానమై ఉండాలి. సో గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లెట్స్ స్టాండ్ టుగెదర్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరు, నా కొరకు కాదు ఇది. ఆమేన్. దేవుని కొరకు, దేవుడు మాత్రమే మహిమపరచబడును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు రండి. ఎవరైతే అనారోగ్యస్తులు ఉన్నారో ముందరికి రండి. వెరీ సివియర్ ఉన్న వాళ్ళు, తలనొప్పి అలాంటివి కాదు, దేవుడు ఖచ్చితంగా మీ అందరికీ చేస్తాడు. కానీ చాలా అస్వస్థత నిజంగా ఉన్నవారు, ఎస్, నమ్ముతున్నారా ప్రతి ఒక్కరు? ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలము నమ్మము, సమస్తము సాధ్యమే. బ్రదర్, ప్రతి ఆదివారం సిన్సియర్గా ఉండేటట్టు చూడండి. మీ హృదయంలో అవిశ్వాసాన్ని తీసివేయండి. చిన్న సంఘమైన యథార్థత కలిగి ఉందాం. ఆమేన్. లెట్స్ వాక్ ఇన్ ద లైట్ అండ్ వీ విల్ బికమ్ ద లైట్. వెలుగులో నడుద్దాం మనము, వెలుగై ఉందాం మనం. ఆమేన్. ఓకే, ఇక్కడ ఉన్నవారు అస్వస్థత ఉన్నారు, నిజంగా ఫోన్ చేశారు, చాలామంది ఉన్నారు. మీకు ఏదైనా నిజంగా మీరు స్వస్థత కావాల్సిన వాళ్ళు, మీ హృదయంలో మీరు నమ్మండి. విశ్వాసం తప్ప ఏమి చేయలేము. ఆమేన్. ఫెయిత్, విశ్వాసం ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తుంది. ఆమేన్. మిగిలిన వాళ్ళు మీ పక్కన ఉన్న వారి మీద చేతులు ఉంచండి. లెట్స్ ప్రే. అందరి కోసం మనం ఒకేసారి ప్రార్థిస్తాం. మనము టైం అయిపోతుంది, అందరి కోసం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించడానికి సమయం ఉండదు. కానీ స్వస్థత కావాల్సిన వాళ్ళు నమ్మండి, విశ్వసించండి. లెట్స్ ప్రే. విశ్వాసంతో, ఏ ఒక్క విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు పని చేయడు. ఆల్ ఓవర్ హార్ట్స్. ఆమేన్. నమ్ముతున్నారా? ఓన్లీ బిలీవ్, కేవలము నమ్మము. విశ్వాసం ఎగురున్నట్టు చెయ్యదు, ఏదో గట్టిగా కేకలు వేసేటట్టు చెయ్యదు. విశ్వాసం స్థిరపరుస్తుంది, నిమ్మలంగా ఉండినట్లు చేస్తుంది. దట్స్ ఆల్. అంతే, ఏది గొప్పగా ఏది ఉండదు. విశ్వాసం కేవలం హృదయాన్ని స్థిరపరుస్తుంది, భయాన్ని తీసివేస్తుంది, అలజడిని తీసివేస్తుంది, అవుతుందో లేదు అనే దాన్ని తీసివేస్తుంది. విశ్వాసము సమస్తాన్ని సెటిల్ చేస్తుంది. ఫాదర్, పరలోకపు తండ్రి, ఓ దేవా ప్రభువా, నీ సన్నిధిలో మేమంతా నిలబడి ఉన్నాము. ఇక్కడ రోగస్తులు, రోగముతో, అనారోగ్యంతో ఇక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు ప్రభువా. సిన్సియర్గా, యథార్థముగా ప్రార్థిస్తున్నా. సంఘం అంతా యథార్థతతో ఇక్కడ నిలబడి ఉన్నది. ఓ ఫాదర్, ఓ తండ్రి, మేము మీ పిల్లలముగాను, మీ గొర్రెలముగా ఇక్కడ నిలబడి ఉన్నాము.
ఓ దేవా, నువ్వు మార్గ మధ్యంలో లేవు, ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఉన్నావు, ఆల్రెడీ మా మధ్యలోకి నువ్వు వచ్చి ఉన్నావు. ఓ దేవా, ఇక్కడ నిలబడి ఉన్న నీ యొక్క అనారోగ్యంతోనూ స్వస్థత కొరకు ఎదురు చూస్తూ వారు తలలు భూమి మీదకి దింపి, కానీ వారి హృదయం నీ వైపు చూస్తున్నది, వారి కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఓ దేవా, వారికి సహాయాన్ని దయచేయి దేవా. నీవే పరిశుద్ధాత్మగా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఇక్కడ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తాకు. నువ్వు ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క శరీరమును ముట్టు. ఓ దేవా, ఈ సమయంలో సంపూర్ణ స్వస్థత దయచేయి. ప్రతి బలహీనతను, ప్రతి దయ్యపు శక్తులను పాతాళంలో బంధిస్తున్నాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో నీవు ఇచ్చిన అధికారమును బట్టి, నీవు ఇచ్చిన ఆజ్ఞను బట్టి, ఓ రోగుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత నొందుదురు అని చెప్పిన దేవుడవు. నిలబడిన ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకున్నట్టుకు సహాయాన్ని దయచేయి. రైట్ నా ఫాదర్, ఇప్పుడే స్వస్థత దయచేయండి. విశ్వాసమును దయచేయి. కేవలము నమ్మము, సమస్తము సాధ్యమని చెప్పారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.